హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈరోజు జూలై 18, 2025 వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి, ఇటీవల జూలై నెలలో జరిగిన ఒక శిఖరాగ్ర సదస్సు పైన ఇవ్వడం జరిగింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు 5 దేశాల పర్యటనలో భాగంగా బ్రెజిల్ దేశాన్ని పర్యటించడం జరిగింది. సందర్భం ఏంటి? బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు. సో ఇక్కడ క్వశ్చన్ చూడండి, 17వ బ్రిక్స్ సదస్సు థీమ్ ఏంటి, ఎక్కడ జరిగింది, మరియు 18th బ్రిక్స్ సమ్మిట్కి ఆతిథ్యం ఇవ్వనున్న దేశం ఏంటి 2026 సంవత్సరంలో. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, పోటీ పరీక్షలో ప్రశ్నల్ని ఇటీవల ముగిసిన అంశాలపైన అడగడంతో పాటు ఏదైనా అఫీషియల్గా షెడ్యూల్ జరిగిందనుకోండి, షెడ్యూల్ అయిందనుకోండి, దానిపైన కూడా క్వశ్చన్ అడుగుతున్నారు. ఉదాహరణకు ఒక సమ్మిట్ ముగింపు రోజున నెక్స్ట్ సమ్మిట్ ఎక్కడ జరగబోతుంది అని అఫీషియల్గా డిక్లేర్ చేస్తారు. సో అది కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంటే. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే బ్రిక్స్, సో బ్రిక్స్ కూటమికి సంబంధించి శిఖరాగ్ర సదస్సు 17th ఎడిషన్ రీసెంట్గా 2025 సంవత్సరం జూలై 6th, 7th 2 రోజుల పాటు జరిగింది. మరి ఏ దేశ అధ్యక్షతన అంటే బ్రెజిల్. సో ప్రస్తుతము బ్రిక్స్ కూటమికి అధ్యక్ష బాధ్యతలను నిర్వర్తిస్తున్న దేశం ఏంటి? బ్రెజిల్. సో బ్రెజిల్ అధ్యక్షతన, బ్రెజిల్ ఆతిథ్యంలో, బ్రెజిల్ ఆధ్వర్యంలో బ్రెజిల్లోని రియో నగరంలో, రియో డి జనీరో అంటాం, రియో నగరంలో జూలై 6th, 7th 2 రోజుల పాటు శిఖరాగ్ర సదస్సు జరిగింది. మరి ఈ బ్రిక్స్ కూటమిలోని సభ్య దేశాలు ఉంటాయి కదా, ఆయా దేశాలకు సంబంధించిన దేశాధినేతలు హాజరు కావడం జరిగింది. మరి ఈ సంవత్సరం జరిగిన లేదా 17th బ్రిక్స్ సమ్మిట్కి సంబంధించిన థీమ్ ఏంటి అంటే స్ట్రెంథనింగ్ గ్లోబల్ సౌత్ కోఆపరేషన్ ఫర్ మోర్ ఇంక్లూజివ్ అండ్ సస్టైనబుల్ గవర్నెన్స్. అభ్యర్థులకు మరొకసారి కాషన్, ఒక హెచ్చరిక అనుకోండి. ఇటువంటి సమ్మిట్స్ థీమ్స్కి సంబంధించి కానివ్వండి, బుక్స్ అండ్ ఆథర్స్కి సంబంధించి కానివ్వండి, డేస్ అండ్ థీమ్స్కి సంబంధించి కానివ్వండి, మనం చదువుతున్నప్పుడు ఏ లాంగ్వేజ్లో అయితే ఉంటుందో అదే లాంగ్వేజ్లో చూడాలి. ముఖ్యంగా థీమ్స్ విషయానికి వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ట్రాన్స్లేషన్ చేయకండి. ట్రాన్స్లేషన్ చేస్తామవుతుందంటే ఆ ట్రాన్స్లేషన్ ఎర్రర్స్ కారణంగా ముఖ్యంగా తెలుగు మీడియం అభ్యర్థులు మార్కులు కోల్పోయే ప్రమాదం అనేది ఉంది. ఇటీవల చాలా కోర్టు కేసుల్లో మీరు చూస్తూనే ఉంటున్నారు, వింటూనే ఉంటున్నారు, ట్రాన్స్లేషన్ ఎర్రర్స్ కారణంగా బలవుతున్నారు తెలుగు మీడియం అభ్యర్థులు. కాబట్టి కొంత కాషన్గా ఉంటే బెటర్, మార్క్స్ కోల్పోయే అవకాశాలు తక్కువగా ఉంటాయి. సో ఇక్కడ చూస్తే స్ట్రెంథనింగ్ గ్లోబల్ సౌత్ కోఆపరేషన్ ఫర్ మోర్ ఇంక్లూజివ్ అండ్ సస్టైనబుల్ గవర్నెన్స్ అనేది ఈ సంవత్సరం థీమ్, బ్రిక్స్ సమ్మిట్ యొక్క థీమ్. ఎన్నవ ఎడిషన్? 17th. మరి లాస్ట్ ఇయర్ 2024 16th బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు ఆతిథ్యం ఇచ్చిన దేశం ఏంటి? రష్యా కజన్ నగరంలో జరిగింది. ఇకపోతే మరి నెక్స్ట్ ఇయర్ 2026 సంవత్సరానికి సంబంధించి ఎక్కడ జరగబోతోంది, ఎవరి అధ్యక్షతన జరగబోతోంది, ఎవరి ఆధ్వర్యంలో, ఎవరి ఆతిథ్యంలో జరగబోతుంది అంటే భారత్. గుర్తుపెట్టుకోండి. సో మన దేశ ఆధ్వర్యంలో, ఆతిథ్యంలో, అధ్యక్షతన బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు అంటే 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు అనేది 2026 జరగబోతోంది. ఎగ్జాక్ట్లీ నెక్స్ట్ 1 year. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, ఇలాంటివి ఇంపార్టెంట్. సో ఈ క్వశ్చన్ అడగడం వెనుక ఉన్న ఉద్దేశం ఏంటంటే నెక్స్ట్ సమ్మిట్కి మన భారతదేశం ఆతిథ్యం ఇవ్వబోతోంది. నెక్స్ట్ బ్రిక్స్ కూటమికి భారత్ అధ్యక్ష బాధ్యతలు చైర్. కాబట్టి ఈ పాయింట్ తెలిసి ఉండాలి. ఇటీవల చాలా సదస్సులు, సమావేశాల గురించి మనం డిస్కస్ చేస్తున్నాము. ఏదైనా ఒక సదస్సు, సమావేశానికి సంబంధించి పోటీ పరీక్షల కోణంలో వేటిపైన ఫోకస్ చేయాలంటే ఆ సదస్సు లేదా సమావేశానికి సంబంధించి పేరేంటి, ఆ సమ్మిట్ యొక్క పేరేంటి, ఎక్కడ జరిగింది లేదా ఎక్కడ జరగబోతోంది, ఎప్పుడు అంటే టైం, డేట్స్, నెక్స్ట్ థీమ్ ఏంటి, థీమ్. సో థీమ్ ఏంటి అండ్
ఆతిథ్యం ఇవ్వనున్న ప్రాంతాలు లేదా సంస్థలు ఏంటి, ఇటువంటివి మనం ఎక్కువగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఇక బ్రిక్స్ అనేది తరచూ వార్తల్లోకి వస్తుంది కాబట్టి బ్రిక్స్కి సంబంధించి ఈ యొక్క ఇమేజ్ చూడండి. పోటీ పరీక్షల కోణంలో దీని నుండి క్వశ్చన్స్ వస్తాయి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే బ్రిక్స్, ప్రస్తుతం బ్రిక్స్ కూటమి ఎన్ని దేశాలతో కూడుకొని ఉంది? బ్రిక్స్లో ఎన్ని సభ్య దేశాలు? 11 సభ్య దేశాలు. గుర్తుంచుకోండి, 11 సభ్య దేశాలు. 2025 సంవత్సరంలో బ్రిక్స్లో పూర్తి సభ్యత్వంతో వార్తలు నిలిచిన దేశం ఏంటి? ఇండోనేషియా. ఇండోనేషియా గుర్తుపెట్టుకోండి, ఎగ్జామినేషన్లో అడుగుతారు. ఇది 2025లో బ్రిక్స్లో సభ్యత్వ దేశము ఇండోనేషియా. సో ఒక్కసారి మెంబర్ కంట్రీస్ ఆ 11 పేర్లు కూడా చూడండి. ఇండియా, రష్యా, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా, చైనా. ఇక బ్రిక్స్ అంటే ఈ 5 దేశాల పేర్లని మనం చూడవచ్చు, ఫస్ట్ లెటర్స్. ఇకపోతే మనకు 2024 ఇయర్లో సభ్యత్వంతో వార్తల్లోకి వచ్చిన దేశాలు కనుక పరిశీలిస్తే ఈజిప్ట్, యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, ఇరాన్, ఇథియోపియా. ఓకేనా, 2024 ఇయర్ ఎండ్ వరకు 10 దేశాలను చూసాం. ఇక 11వ దేశంగా 2025 ఇయర్లో అఫీషియల్గా ఇండోనేషియా చేరడం జరిగింది. ఇదొకటి బ్రిక్స్ సభ్య దేశాలు. ఇకపోతే బ్రిక్స్లో పార్ట్నర్ కంట్రీస్ అనేవి ఉంటాయి. పార్ట్నర్ కంట్రీస్ ప్రస్తుతం బ్రిక్స్లో ఎన్ని పార్ట్నర్ కంట్రీస్ ఉన్నాయంటే 10. ఇందులో రీసెంట్గా లాస్ట్ 1 మంత్ బ్యాక్ వియత్నాం బ్రిక్స్లో భాగస్వామ్య దేశంగా పార్ట్నర్ కంట్రీగా రీసెంట్గా వార్తల్లోకి వచ్చింది. సో మొత్తం 10 దేశాలు చూడండి. ఫస్ట్ వియత్నాం గుర్తుంచుకోండి, ఎందుకంటే కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్. అది పోతే ఉజ్బెకిస్తాన్, ఉగాండా, థాయిలాండ్, నైజీరియా, మలేషియా, కజకిస్తాన్, క్యూబా, బొలివియా, బెలారస్. గుర్తుపెట్టుకోండి 10 దేశాలు. 10 దేశాలేమో పార్ట్నర్ కంట్రీస్, భాగస్వామ్య దేశాలు. సభ్య దేశాలు వేరు, పార్ట్నర్ కంట్రీస్ వేరు. 2 వేరువేరుగా గుర్తుపెట్టుకోండి, కలపకండి ఎగ్జామినేషన్లో. ఇక బ్రిక్స్ బ్యాంక్గా పిలువబడే ఒక బ్యాంక్ ఎన్డీబీ, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అంటాము. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ షాంఘై కేంద్రంగా పనిచేస్తుంది కదా. మరి న్యూ డెవలప్మెంట్ బ్యాంక్లో ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయంటే 11 సభ్య దేశాలు. 11 సభ్య దేశాలు. రీసెంట్గా ఈ జూలై నెలలోనే 2 కొత్తగా సభ్యత్వాన్ని స్వీకరించినాయి. ఏంటంటే 2 దేశాలు, ఒకటి కొలంబియా, రెండవది ఉజ్బెకిస్తాన్. కొలంబియా, ఉజ్బెకిస్తాన్. వాటికంటే ముందు లాస్ట్ 1.5 మంత్ బ్యాక్ అల్జీరియా. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సో ఎన్డీబీలోనేమో 11 సభ్య దేశాలు. రీసెంట్గా కొలంబియా, ఉజ్బెకిస్తాన్ కలిపితేనే 11. ఇక బ్రిక్స్లో సభ్య దేశాలు 11, పార్ట్నర్ కంట్రీస్ 10. 11 అని గుర్తుపెట్టుకోండి. నెంబర్ అయితే ఇంపార్టెంట్. మీకు ఇలాంటి అంతర్జాతీయ కూటమిలకు సంబంధించి కానీ సంస్థలకు సంబంధించి కానీ డిస్కస్ చేసేటప్పుడు ప్రతి ఒక్కటి కూడా క్లారిటీగా ఇస్తున్నాను. ఓకేనా, మనం ఆల్రెడీ ఈ టాపిక్ని బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు ప్రారంభం రోజునే డిస్కస్ చేశాము. మీకు క్వశ్చన్ ఇచ్చాను కాబట్టి మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. ఓకేనా, క్లియర్. సో అభ్యర్థులు గుర్తుపెట్టుకోండి, నేను డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో ప్రతిరోజు కూడా ఒక క్వశ్చన్ ఇస్తున్నాను. ఏ టాపిక్ నుండి ఇస్తున్నానంటే పలానా అంశాల నుండి తప్పనిసరిగా రానున్న పోటీ పరీక్షలో క్వశ్చన్స్ వస్తాయని. ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా పలానా అంశాల నుండి తప్పనిసరిగా ప్రశ్నలు వస్తాయని వేటినైతే నేను భావిస్తున్నానో వాటినే క్వశ్చన్గా అడుగుతున్నాను. ప్రతిరోజు కూడా మన కరెంట్ అఫైర్స్ వీడియోని ఎవ్రీడే కూడా ఈవినింగ్ 7కి అందిస్తున్నాను కదా. వేలాది మంది అభ్యర్థులు చూస్తున్నారు. బట్ కామెంట్ బాక్స్లో సమాధానాన్ని మాత్రము వందలాది మంది అభ్యర్థులు మాత్రమే ఇస్తున్నారు. నేను కోరుకునేది ఏంటంటే వీడియో చూస్తున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్ మన వీడియోకి లైక్ చేయండి. మీ సపోర్ట్, ఎంకరేజ్మెంట్తో మరింత ఎనర్జీగా మీకు క్లాసెస్ని అందిస్తూనే ఉంటాను. మరియు కామెంట్ బాక్స్లో వీడియో పట్ల మీ ఫీడ్బ్యాక్ని ఇవ్వండి, లేదా మీ అభిప్రాయాలను తెలియజేయండి. నేను ఇన్పుట్గా స్వీకరిస్తాను. ఓకేనా, అండ్ అడుగుతున్న క్వశ్చన్కి సమాధానం ఇచ్చే ప్రయత్నం చేయండి. ఎంతవరకు తెలిస్తే అంతవరకు, తప్పైనా పర్లేదు సమాధానం పోస్ట్ చేయండి. సగం తెలిసినా పర్లేదు సమాధానం పోస్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ డే ఎలాగో నేను కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను కాబట్టి మీకు ఆ టాపిక్ పట్ల క్లారిటీ వస్తుంది. ఇక రానున్న పోటీ పరీక్షలో ఈ టాపిక్ నుండి కానివ్వండి, లేదా ఇదే ప్రశ్నగా కనిపించింది అనుకోండి, 100% కాన్ఫిడెన్స్తో సమాధానాన్ని గుర్తించగలుగుతారు. దట్ ఈస్ వాట్ ఐ వాంట్. ఓకేనా, ఇక వీడియో చివరి వరకు చూడండి. వీడియో చివరిలో ఈరోజు ప్రశ్న ఉంటుంది. సమాధానాన్ని ప్రతి ఒక్క నుండి కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. రైట్, ఇక ఈరోజు ఫస్ట్ టాపిక్ జూలై 18, 2025
వార్తాపత్రికల్లో దాదాపు అన్ని వార్తాపత్రికల్లో కూడా మనం చూడడం జరిగింది, నేషనల్ న్యూస్ పేపర్స్లో కూడా చూసాము. ఉత్తరాఖండ్ రాష్ట్రానికి సంబంధించి దేవభూమి అంటాం. ఉత్తరాఖండ్ రాష్ట్రాన్ని దేవతల భూమి, వాస్తవం అది. మనం ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ప్రతి ఏటా కూడా ఒక అద్భుతమైన యాత్రని చూస్తూ ఉంటాము. చార్ధామ్ యాత్ర, చార్ధామ్, గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్. సో చార్ధామ్ యాత్ర. ఇకపోతే ఉత్తరాఖండ్ రాష్ట్రానికి సంబంధించి రీసెంట్గా కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ పోటీ పరీక్షల కోణంలో అబ్జర్వ్ చేయండి. ఒకటి, ఆర్టికల్ 44ని అమలు చేసిన భారతదేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా ఏ రాష్ట్రం వార్తల్లోకి వచ్చింది 2025 ఇయర్లో? ఉత్తరాఖండ్ రాష్ట్రము. ఉత్తరాఖండ్ రాష్ట్రం. ఆర్టికల్ 44 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏం తెలుపుతుంది? యూనిఫామ్ సివిల్ కోడ్, ఉమ్మడి పౌరస్మృతి గురించి తెలుపుతుంది. మరి చాలామందికి డౌట్ ఉంటుంది, సార్ గోవాలో ఉంది కదా అని అంటారు. కానీ గుర్తుపెట్టుకోండి, గోవాని మనం 1960స్లో సబ్జెక్టు కండిషన్ 1961లో పోర్చుగీస్ వారి నుండి మనం తీసుకోవడం జరిగింది. అప్పటికే అక్కడ యూసీసీ అనేది అమల్లో ఉంది. అది పోర్చుగీస్ రూల్స్ ప్రకారము. కానీ రాజ్యాంగం ప్రకారం, మన దేశంలోని అత్యున్నతమైన రాజ్యాంగంలోని 4వ భాగంలో ఆదేశిక సూత్రాల్లో ఉన్న ఆర్టికల్ 44 ప్రకారం మాత్రము మొట్టమొదటిసారి ఉత్తరాఖండ్ రాష్ట్రము. ఓకేనా? ఈ ఇయర్లోనే. ఇకపోతే రీసెంట్గా దేవతల భూమి లేదా దేవభూమి అనే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఫేక్ సెయింట్స్ని అడ్డుకట్ట వేయడానికి, ఫేక్ సెయింట్స్ చాలామందిని మీరు చూస్తూ ఉంటారు. సాధువుల పేర్లతో లేదా స్వామీజీల పేర్లతో, ఆధ్యాత్మిక గురువుల పేర్లతో వాస్తవానికి చాలామంది ఫేక్గా ఉంటారు. సో వాళ్ళని అడ్డుకట్ట వేయడానికి, ఫేక్ సెయింట్స్ని అడ్డుకట్ట వేయడానికి ఒక్కటి గుర్తుంచుకోండి. సో హిందూ మతం ప్రకారం సనాతన ధర్మాన్ని కాపాడడానికి చాలామంది మత గురువులు కానివ్వండి, ఆధ్యాత్మిక గురువులు కానివ్వండి, స్వామీజీలు కానివ్వండి ఉన్నారు. సో వీరిలాగా ఎవరైతే కొంతమంది ముసుగులు తొడుక్కొని సనాతన ధర్మాన్ని పక్కదారి పట్టించడానికి ప్రయత్నిస్తున్న వారు ఎవరైతే ఉంటారో వారిని అడ్డుకట్ట వేయడానికి, ఫేక్ సెయింట్స్ని అడ్డుకట్ట వేయడానికి ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక ఆపరేషన్ని ప్రారంభించింది. ఇటువంటి ఫేక్ సెయింట్స్ని కఠినంగా శిక్షిస్తోంది. ఆపరేషన్ పేరు ఆపరేషన్ కలనేమి. ఆపరేషన్ కలనేమి గుర్తుపెట్టుకోండి. కలనేమి అనేది మీకు రామాయణంలో తెలిసిన పదమే. ఒక రాక్షసుని పేరు. సద్గురు రూపంలో ఉన్న రాక్షసుడు, అంటే రాక్షసుడు మారువేషంలో వచ్చి హనుమంతున్నే మోసం చేసే ప్రయత్నం మనందరికీ తెలుసు. ఓకేనా? ఇకపోతే ఉత్తరాఖండ్ రాష్ట్రం ఈరోజు ప్రత్యేకంగా భగవద్గీత అనే అంశంతో వార్తల్లోకి వచ్చింది. భగవద్గీత ఇటీవల భగవద్గీత కూడా తరచూ వార్తల్లోకి వస్తుంది. భగవద్గీత మనం చూసాము. ఏప్రిల్ 18 రోజున, ఏప్రిల్ 18 ప్రత్యేకత ఏంటి? ఇంటర్నేషనల్ సిగ్నిఫికెన్స్ ఉంది. వరల్డ్ హెరిటేజ్ డే, ప్రపంచ వారసత్వ దినోత్సవం ఏప్రిల్ 18 రోజున మనం జరుపుకుంటాం ఎవ్రీ ఇయర్ కూడా. ఆ రోజున యునెస్కో, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్, ప్యారిస్ కేంద్రంగా పనిచేస్తున్న అంతర్జాతీయ సంస్థ ఏప్రిల్ 18 రోజున మన భారతదేశం నుంచి భగవద్గీతని మరియు నాట్యశాస్త్రాన్ని వరల్డ్ మెమరీ ఆఫ్ రిజిస్టర్లో గుర్తించడం జరిగింది. గుర్తుపెట్టుకోండి అలాంటి భగవద్గీత. ఇప్పుడు మరి ఉత్తరాఖండ్కి భగవద్గీతకి ఇక్కడ టాపిక్ ఏంటంటే, ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులను విడుదల చేసింది నిన్నటి రోజున, జూలై 17 రోజున. ఆ ఉత్తర్వుల యొక్క సారాంశం ఏంటంటే, రాష్ట్రంలోని ప్రతి ప్రభుత్వ పాఠశాలలో, సో గవర్నమెంట్ కంట్రోల్లో ఉన్న పాఠశాలలు ఉంటాయి కదా, ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతిరోజు కూడా భగవద్గీతలోని శ్లోకాలను పారాయణం చేయాల్సిందే అని చెప్పేసేసి అద్భుతమైన ఇనిషియేటివ్. ఇక టీచర్స్ ఏం చేయాలంటే, వారానికి ఒక టీచర్ చొప్పున భగవద్గీతలోని ఒక శ్లోకాన్ని ఎంచుకొని దాని భావాన్ని స్టూడెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేసి నోటీస్ బోర్డు ఉంటుంది కదా, బోర్డు పైన ప్రదర్శించాల్సి ఉంటుంది. సో ఇలాంటి ఇనిషియేటివ్ మన సంస్కృతి పట్ల మనకు ఖచ్చితంగా అవగాహన ఉండాలి. వాస్తవానికి చాలామంది అనుకుంటారు భగవద్గీత అనగానే హిందూ మతానికి సంబంధించని, కానీ ఇక్కడ గుర్తుంచుకోండి, భగవద్గీత అనేది మనకు జీవిత విలువలను తెలియజేస్తుంది. అది హిందూ మతానికి సంబంధించిందా వేరే మతానికి సంబంధించిందా కాదు, మనం ఎలా జీవించాలి, ఎలా మన జీవన ప్రయాణం కొనసాగాలి అని మన జీవిత విలువలను తెలియజేసే అద్భుతమైన ఒక మార్గదర్శి భగవద్గీత. అలాంటి భగవద్గీత గురించి చిన్ననాటి నుండే పిల్లలకు తెలియాలి అని చెప్పేసి, మన సంస్కృతిని మనం కాపాడుకోవాలని చెప్పేసి ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి ప్రత్యేకమైన చొరవతో వార్తల్లోకి వచ్చింది. ఇకపోతే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఎవరు అధికారంలో ఉన్నారు? బీజేపీ అధికారంలో ఉంది. ప్రస్తుతం పుష్కర్ సింగ్ ధామీ గారు ముఖ్యమంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు. పుష్కర్ సింగ్
ధామీ గారు, గుర్తుపెట్టుకోండి పుష్కర్ సింగ్ ధామీ గారు. ఇక రీసెంట్గా ఉత్తరాఖండ్ రాష్ట్రం సంస్కృత భాష అభివృద్ధి కార్యక్రమాలు అని చెప్పేసి చాలా అంశాల గురించి చూస్తున్నాము. సరిపోతుంది, ఓకేనా? సో ఇలా చదవండి ఏదైనా ఒక టాపిక్ గురించి. సో ప్రతి టాపిక్ని కూడా మీకు వార్తల్లో కనిపించిన టాపిక్ ఏదైతుందో అది న్యూస్. మనకు పోటీ పరీక్షలకు కావాల్సింది కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్కి న్యూస్కు తేడా అంటే న్యూస్ అనేది సమాచారం తెలుసుకుంటే చాలు, కానీ కరెంట్ అఫైర్స్ అంటే కన్సర్న్ సబ్జెక్ట్తో లింక్ చేసుకోవాలి, దానికి సంబంధించి స్టాటిక్ పాయింట్స్ని అడిషన్ చేసుకోవాలి. అలా చేస్తే ఏమవుతుందంటే కరెంట్ అఫైర్స్ కోణంలో 100% సాధించడంతో పాటు జనరల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మ్యాక్సిమం స్కోర్ చేసే అవకాశాలు పెరుగుతాయి. అదేవిధంగా మీకు ప్రతిరోజు క్లాసెస్ ఇస్తున్నాను, ఒక్కరోజు కూడా తప్పకుండా క్లాస్ చూడండి. నేను కూడా ఒక్కరోజు తప్పకుండా క్లాసెస్ ఇస్తున్నాను, మీరు కూడా ఇలాగే ఫాలో అవ్వండి. ఖచ్చితంగా పోటీ పరీక్షల్లో సక్సెస్ అనేది మీ వంతు అవుతుంది, ఓకేనా? ఇక నేను చెప్తున్న క్లాస్కి సంబంధించి ప్రతి టాపిక్కి సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ కూడా మీకు పీడిఎఫ్లో అందుబాటులో ఉంచుతున్నాను. సో మన యాప్ ఇన్స్టాల్ చేసుకోండి, జీవీకే స్టడీ సర్కిల్ యాప్. అందులో శాంపుల్ పీడిఎఫ్స్ కూడా ఉంటాయి, చూడవచ్చు, ఓకేనా? సో ఉత్తరాఖండ్లో ప్రభుత్వ పాఠశాలలో భగవద్గీత శ్లోకాల పారాయణాన్ని తప్పనిసరి చేయడం జరిగింది. ఇంకొక వైపు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్సీఆర్టీ వారికి సిఫార్సు చేస్తున్నారు. ఎన్సీఆర్టీ ఏమని చెప్తున్నారంటే భగవద్గీత గురించి, రామాయణం గురించి పుస్తకాల్లో తెలియజేయండి, పుస్తకాల్లో ప్రచురించండి, చిన్ననాటి నుండి మన సంస్కృతి మనం కాపాడుకోవాలని చెప్పేసేసి. అండ్ అతి త్వరలో ఉత్తరప్రదేశ్ కూడా రాష్ట్రంలోని 17,000 ప్రభుత్వ పాఠశాలల్లో ఇక ఇటువంటి ఇనిషియేటివ్స్ తీసుకుంటామని చెప్పేసేసి ఉత్తరప్రదేశ్ యోగి ఆదిత్యనాథ్. ఇక ఉత్తరాఖండ్లోని ప్రభుత్వ పాఠశాలలో ఉదయం ప్రార్థన సమయంలో భగవద్గీత శ్లోకాల పారాయణాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేసింది, మ్యాండేటరీ. ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ నేతృత్వంలోని ప్రభుత్వం ఇందుకు సంబంధించిన అధికారిక ఆదేశాలు జారీ చేసింది. మరేంటి నిర్ణయం వెనుక ఉన్న లక్ష్యం ఏంటంటే సాంప్రదాయ భారతీయ జ్ఞానాన్ని ఆధునిక విద్యతో మిళితం చేయడము. విద్య అంటేనే మన నాగరికత గురించి తెలియజేసేది, మనకు ఆధునికత గురించి తెలియజేసేది. మరి అటువంటి ఆధునికతను తెలుసుకునే ప్రయత్నంలో మన సంస్కృతి గురించి కూడా మనకు తెలిసే ఉండాలి అని చెప్పేసేసి విద్యార్థుల స్వీయ క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, భావోద్వేగ సమతుల్యత వంటి విలువలను పెంపొందించడం అనేది ఉద్దేశము. ఇక అమలు విధానం ప్రతిరోజు ఉదయం ఒక గీతా శ్లోకం పఠించడం తప్పనిసరి ప్రార్థన సమయంలో, ఓకేనా? ఆ శ్లోకం యొక్క అర్థాన్ని, ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించడము, ఇటువంటివి ఇంపార్టెంట్. ఇక ఈ విధానం నూతన జాతీయ విద్యా విధానం సూచించిన భారతీయ జ్ఞాన వ్యవస్థలను ఆధునిక వీధిలో విలీనం చేయడానికి లక్ష్యంగా పెట్టుకున్నారు, రైట్? ఇక భగవద్గీత, సో మహాభారతంలో భాగమైన 700 శ్లోకాల గ్రంథము మానవ జీవితానికి సంబంధించి అనేక విలువలు, సందేశాలు, జీవన సూత్రాలను అందించేదే భగవద్గీత. ప్రపంచవ్యాప్తంగా జీవన గైడ్, లైఫ్ గైడ్గా గుర్తింపు పొందింది. చాలా దేశాల్లో ఇండాలజీ అనే సబ్జెక్ట్ ఉంది. మన భారతదేశ సంస్కృతి పైన నేర్చుకుంటున్నారు. మన సంస్కృతిని మనం కాపాడుకోవడం మన బాధ్యత. ఉత్తరాఖండ్, రైట్? సో ఎన్సీఆర్టీ, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. ఇక నెక్స్ట్, ఇటీవల తరచూ ఒక నగరం గురించి మనం వార్తల్లో చూస్తున్నాం, ఇందోర్ సిటీ. ఇందోర్ సిటీ గురించి చాలాసార్లు సూపర్లేటివ్స్లో కూడా మనం డిస్కస్ చేశాము. ఇక ప్రతి ఏటా అంటే ఇందోర్ సిటీ ఎందుకు వార్తల్లోకి వస్తుంది? స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వేలో భారతదేశంలో క్లీనెస్ట్ సిటీగా కన్జిక్యూటివ్గా మొదటి నుండి ఇప్పటివరకు ప్రతి ఏటా కూడా ఇందోర్ సిటీయే వస్తుంది. పక్కన పెడితే రీసెంట్గా ఇందోర్ సిటీ భిక్షాటన నిర్మూలన చేస్తూ భారతదేశంలోని మొట్టమొదటి నగరంగా వార్తల్లోకి వచ్చింది. ఇందోర్ ఎక్కడ ఉంది? మధ్యప్రదేశ్ రాష్ట్రంలో. మధ్యప్రదేశ్లో బీజేపీ అధికారంలో ఉంది, గుర్తుపెట్టుకోండి, ఓకేనా? మోహన్ యాదవ్ గారు ముఖ్యమంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు. సో 8వ సారి కన్జిక్యూటివ్గా స్వచ్ఛ నగరంగా ఇందోర్ నిలిచింది. స్వచ్ఛ సర్వేక్షణ్ 2024-2025 అవార్డుల ప్రదానం అనేది నిన్నటి రోజున జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా మధ్యప్రదేశ్లోని ఇందోర్ నగరము స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల్లో వరుసగా 8వ సారి భారతదేశపు అత్యంత స్వచ్ఛ నగరంగా మొదటి స్థానంలో నిలిచింది. మరి 2వ స్థానంలో ఎవరంటే సూరత్ ఇక్కడ గుజరాత్. ఇక 3వ స్థానంలో నవీ ముంబై మహారాష్ట్ర. ఈ అవార్డులను ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు అందజేశారు నిన్నటి జూలై 17 రోజున. ఇక మన తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక గుర్తింపు, విశాఖపట్నము జాతీయ స్థాయి స్పెషల్ కేటగిరీ మినిస్ట్రియల్ అవార్డును పొందింది. ఇక రాజమహేంద్రవరం లేదా రాజమండ్రి రాష్ట్ర స్థాయి మినిస్ట్రియల్ అవార్డుని పొందడం జరిగింది. స్వచ్ఛ సూపర్ లీగ్ సిటీస్ విభాగంలో విజయవాడ, తిరుపతి, గుంటూరు ఎంపికైనాయి. ఒకసారి ఈ అవార్డ్స్ లిస్ట్ చూడండి. సో సూపర్ స్వచ్ఛ లీగ్ సిటీస్ మోర్ దాన్ 10 lakh పాపులేషన్ కేటగిరీలో ఇందోర్ ఫస్ట్, సెకండ్ సూరత్, థర్డ్ నవీ ముంబై, ఫోర్త్ విజయవాడ, ఓకేనా, తెలుగు రాష్ట్రం. అండ్ నెక్స్ట్ 3 to 10 lakhs పాపులేషన్ కేటగిరీలో నోయిడా, చండీగఢ్,
మైసూర్, ఉజ్జయిన్, గాంధీనగర్, గుంటూరు. ఇక 50,000 to 3 lakh పాపులేషన్లో న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్, తిరుపతి అండ్ ఎట్ ద సేమ్ టైమ్ అంబికాపూర్, లోనావాలా, మహారాష్ట్ర లోనావాలా. ఇక 20 to 50,000 వీటా, సాస్వాద్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సరిపోతుంది. ఇక నెక్స్ట్ స్వచ్ఛ షహర్ ఇన్ 5 పాపులేషన్ కేటగిరీస్లో కనుక అబ్జర్వ్ చేస్తే సో మోర్ దెన్ 10 lakhలో అహ్మదాబాద్ ఫస్ట్, సెకండ్ భోపాల్, థర్డ్ లక్నో. రైట్, సో ఇది గుర్తుపెట్టుకోండి. ఇక స్వచ్ఛ సర్వేక్షణ్, మనకు స్వచ్ఛ భారత్ అంటే భారతదేశాన్ని పరిశుభ్ర భారత్గా తీర్చిదిద్దడానికి 2014 సంవత్సరంలో అక్టోబర్ 2వ తేదీన మహాత్ముడి జయంతి సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రారంభించిన ఒక ఇనిషియేటివ్. ప్రతిసారి మనం స్వచ్ఛ భారత్ గురించి చూస్తూ ఉంటున్నాం. ఈరోజు భారతదేశం వాస్తవానికి పరిశుభ్ర భారత్గా ఉంది, కారణం స్వచ్ఛ భారత్ వల్ల. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది నిర్వహించే భారతదేశంలోని పట్టణాల పరిశుభ్రత సర్వే. ఇక 2016లో మొదటిసారి స్వచ్ఛ సర్వేక్షణ్ని చేయడం జరిగింది, అవార్డులు ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఇక ఇందోర్ భారతదేశంలోని పరిశుభ్రతకు ఆదర్శంగా నిలిచిన నగరం 2017 నుండి వరుసగా ప్రతిసారి మొదటి స్థానంలో ఉంటూనే ఉంది. ఇక స్వచ్ఛ భారత్ అభియాన్ విషయానికి వస్తే 2014లో అక్టోబర్ 2న ప్రారంభించడం జరిగింది. రైట్, ఇక నెక్స్ట్ సూపర్లేటివ్ టాపిక్. సూపర్లేటివ్ అంటే ఏంటి? మొట్టమొదటి, అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన కరెంట్ అఫైర్స్ని మనం సూపర్లేటివ్స్గా డిస్కస్ చేస్తున్నాము. ఇక్కడ గుజరాత్ రాష్ట్రం ఒక సూపర్లేటివ్ టాపిక్తో వార్తల్లోకి వచ్చింది. ట్రైబ్స్కి సంబంధించి, గిరిజనులకి సంబంధించి దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో ఆర్టికల్ గుర్తుంచుకోండి, 366 క్లాజ్ 2(5). 366 క్లాజ్ 2(5) దేని గురించి తెలుపుతుందంటే ట్రైబ్ డెఫినేషన్ ఇస్తుంది. ట్రైబ్, గిరిజనులు లేదా తెగ నిర్వచనం. చాలామంది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కన్ఫ్యూజ్ అవుతారు. సో ఆర్టికల్ 366 క్లాజ్ 2(5) అనగానే ట్రైబ్ అని గుర్తుకు రావాలి. ఓకేనా, ఎగ్జామ్లో అడుగుతారు. ఇక భారతదేశంలో మొట్టమొదటి గిరిజన జన్యు సీక్వెన్సింగ్ ప్రాజెక్ట్ అనేది ఏ రాష్ట్రంలో ప్రారంభించడం జరిగిందంటే గుజరాత్ రాష్ట్రంలో. స్టేట్ ఆఫ్ గుజరాత్ జీనోమ్ సీక్వెన్సింగ్ ప్రాజెక్ట్ ఫర్ ట్రైబల్స్, సో గిరిజనుల కోసము. ఓకేనా, సో ఇక్కడ ఉద్దేశం చూడండి. ఎవరు ఆధ్వర్యంలో అంటే గుజరాత్ రాష్ట్రానికి సంబంధించి గుజరాత్ బయోటెక్నాలజీ రీసెర్చ్ సెంటర్ వారు నిర్వహిస్తున్నారు ఈ ప్రాజెక్ట్ని. ఏదైనా ప్రాజెక్ట్ గురించి చూస్తున్నప్పుడు మనము ఎవరి ఆధ్వర్యంలో? గుజరాత్ రాష్ట్రానికి సంబంధించిందే, ప్రభుత్వ పరిధిలోని ఒక సంస్థ. ఇక గిరిజన జనాభాకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించే లక్ష్యంతో జన్యు ఆధారిత ఆరోగ్య పరిశోధన కోసము గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ఒక కొత్త ప్రాజెక్టే ఈ జీనోమ్ సీక్వెన్సింగ్ ఫర్ ట్రైబ్స్. ఓకేనా, భారతదేశంలో ఇలాంటి ప్రాజెక్ట్ చేపట్టిన మొట్టమొదటి రాష్ట్రము గుజరాత్. ఇటీవల గుజరాత్ రాష్ట్రం చాలా అంశాల్లో మొట్టమొదటి అనే అంశంతో వార్తల్లోకి వచ్చింది. రీసెంట్గా భారతదేశంలోని మొట్టమొదటిసారి ఒక సహకార విశ్వవిద్యాలయం ఏర్పాటుకు సంబంధించి భూమి పూజ జరిగింది ఈ జూలై నెలలో. సో త్రిభువన్ సహకారి విశ్వవిద్యాలయం అని చెప్పేసి ఇటువంటివి లింక్ చేసుకోండి. ఓకేనా, ఇక ప్రాజెక్ట్ ఉద్దేశం వచ్చేసేసి గుజరాత్ రాష్ట్రంలోని 17 జిల్లాలకు చెందిన సుమారు 2,000 మంది గిరిజనుల జన్యువులను అధ్యయనం చేయడము. సో జీన్ సీక్వెన్సింగ్ని అధ్యయనం చేయడం అనేది ఉద్దేశము ఎందులో భాగంగా ప్రెసిషన్ మెడిసిన్ను మెరుగుపరచడం కోసము, వారికి అద్భుతమైన ట్రీట్మెంట్లో భాగంగా. సో ప్రాజెక్ట్ లక్ష్యాలు ఏంటంటే వంశపారంపర్యంగా వచ్చే వ్యాధుల జన్యు రిస్క్ మార్కర్లను గుర్తించడం. కొన్ని చూడండి, వంశపారంపర్యంగా వచ్చే వ్యాధులు ఉంటాయి. ఉదాహరణకు సికిల్ సెల్ డిసీజ్ కానివ్వండి. సికిల్ సెల్ అంటే మనకు బ్లడ్ సెల్స్ ఉంటాయి కదా, కామన్గా బ్లడ్ సెల్స్ ఎలా ఉంటాయి, ఆ ఒరిజినల్ షేప్లో కాకుండా కొడవల రూపంలో మారుతూ ఉంటాయి. బ్లడ్ ఫ్లో అనేది జరగకుండా చేయడము, అది మనకు హెరిడిటీ ఆధారంగా వస్తుంది, వారసత్వం ఆధారంగా. సో సికిల్ సెల్ లాంటి డిసీజెస్. ఓకేనా, అండ్ తలసేమియా ఇది కూడా బ్లడ్కి సంబంధించింది. అండ్ వంశపారంపర్య క్యాన్సర్ ఇటువంటి వాటిని అధ్యయనం చేయడం కోసము. ఇక గిరిజనుల జన్యు సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్యక్తిగత ఆరోగ్య సేవలను అభివృద్ధి చేయడం అనేది ఉద్దేశము. జన్యు ఆధారిత ఆరోగ్య సేవల ద్వారా గిరిజనుల ఆరోగ్య అసమానతలను తగ్గించడము ఈ ప్రాజెక్ట్ యొక్క ఉద్దేశము. భారతదేశంలో అత్యధిక గిరిజన జనాభా కలిగిన రాష్ట్రాలు కనుక మనం పరిశీలించామనుకోండి, మధ్యప్రదేశ్, నెక్స్ట్ ఒడిషా, గుజరాత్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్. ఇకపోతే భారతదేశంలో అత్యధిక గిరిజన జనాభా ఏ గిరిజనులకు సంబంధించి అంటే బిల్లులకి సంబంధించి బిల్. ఓకేనా, ఇక ఒడిషా కూడా ఎక్కువగా గిరిజనులకు సంబంధించి తరచూ వార్తల్లోకి వస్తూ ఉంటుంది. ఇక సికిల్ సెల్ వ్యాధి విషయానికి వస్తే సికిల్ సెల్ వ్యాధి, తలసేమియా వంటి
రక్త సంబంధ వ్యాధులు గిరిజన జనాభాలో ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. జీనోమ్ అంటే ఒక జీవిలోని మొత్తం డిఎన్ఏ యొక్క సంకలనం. డిఎన్ఏ భారత ప్రభుత్వం ఇటీవల సికిల్ సెల్ అనీమియా నిర్మూలన మిషన్ 2047 ప్రారంభించింది. అండ్ గిరిజనుల కోసం నైపుణ్య అభివృద్ధి కోసము ఈ వారంలోనే మనం ఒక టాపిక్ డిస్కస్ చేసాం. తలాష్ అనే ఒక ఇనిషియేటివ్ నైపుణ్యాభివృద్ధి కోసము. ప్రపంచంలోని అతిపెద్ద జీనోమ్ ప్రాజెక్టు హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్టు 1992-2003. ఇక ప్రెసిషన్ మెడిసిన్ అంటే ఏంటంటే వ్యక్తుల జన్యు సమాచారాన్ని ఆధారంగా చేసుకొని రోగులకు ప్రత్యేకమైన వైద్య చికిత్స అందించే విధానమే ప్రెసిషన్ మెడిసిన్. ఇక నెక్స్ట్ రక్షణ రంగానికి సంబంధించి ఇటీవల కాలంలో రక్షణ రంగానికి సంబంధించి మనం చాలా టాపిక్స్ని వార్తల్లో చూస్తున్నాం. పోటీ పరీక్షల కోణంలో కూడా రెగ్యులర్గా డిఫెన్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ని చూస్తున్నాం. రక్షణ రంగానికి సంబంధించి ముఖ్యంగా వేటిపైన ఫోకస్ చేయాలంటే వార్తలో నిలిచిన విన్యాసాలు, ఎక్సర్సైజెస్ ఇన్ న్యూస్. సెకండ్ వచ్చేసి డిఫెన్స్ ఇంపోర్ట్స్ మన రక్షణ రంగ అవసరాలు తీర్చుకోవడంలో భాగంగా భారతదేశం ఏ దేశం నుండి ఏ ఆయుధాలను దిగుమతి చేసుకుంటుంది. నెక్స్ట్ వచ్చేసేసి రక్షణ రంగానికి సంబంధించి అంతర్జాతీయ స్థాయిలో విడుదలవుతున్న నివేదికలు, రిపోర్ట్స్ అంటాము. ఉదాహరణ తీసుకుంటే సిప్రి రిపోర్ట్ కానివ్వండి, గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ కానివ్వండి, ఇటువంటివి. నెక్స్ట్ భారతదేశంలో రక్షణ రంగానికి సంబంధించి డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ వేటికి ఆమోదముద్ర వేస్తుంది. నెక్స్ట్ డిఫెన్స్ ఎంఓయూస్ రక్షణ రంగానికి సంబంధించిన ఒప్పందాలు అంటాము. ఉదాహరణకు తీసుకుంటే డిఆర్డిఓ ఇటీవల బీడీఎల్తో ఏ విషయంలో ఒప్పందం చేసుకుంది, ఇలాంటివి. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఇండిజినస్గా తయారవుతున్న వెపన్స్, ఆయుధ సంపత్తి గురించి, ఆర్టిలరీ గురించి ఈ క్వశ్చన్స్ రావచ్చు. సో ఇది డిఫెన్స్ సంబంధించి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫోకస్ చేయాల్సినవి. అందులో ఇటీవల కాలంలో మనం చాలా టాపిక్స్ డిస్కస్ చేసాము. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఆకాశ ప్రైమ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని విజయవంతంగా పరీక్షించింది భారత సైన్యం. ఎక్కడ? లడఖ్లో. ఎవరి సహకారంతో? డిఆర్డిఓ సహకారంతో. సో రక్షణ రంగానికి సంబంధించి అంటేనే డిఆర్డిఓ. భారతదేశంలో రక్షణ రంగంలో పనిచేస్తున్న అత్యున్నత సంస్థ డిఆర్డిఓ, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తుంది. 1958లో ఏర్పాటైంది. ప్రస్తుతం డిఆర్డిఓకి చీఫ్గా సమీర్ వి కామత్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. తన పదవీ కాలాన్ని మరొక ఏడాది పాటు పొడిగించింది భారత ప్రభుత్వం రీసెంట్గా. నెక్స్ట్ ఇయర్ మే వరకే, 2026 మే వరకు సమీర్ వి కామత్ గారే పదవిలో ఉంటారు. మరి డిఆర్డిఓ సహకారంతో ఇండియన్ ఆర్మీ రీసెంట్గా లడఖ్లో ఆకాశ ప్రైమ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ని విజయవంతంగా పరిశీలించింది. ఇది పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైంది. భారత సైన్యం స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన ఆకాశ్ ప్రైమ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను లడఖ్ సెక్టార్లో 15,000 అడుగుల ఎత్తులో విజయవంతంగా పరీక్షించింది. ఈ పరీక్షను డిఆర్డిఓ సహకారంతో నిర్వహించారు. ఓకేనా? ఉపరితలం సర్ఫేస్ టు ఎయిర్, సో భూమిపైన ప్రయోగించింది, ఎయిర్లో ఉండే టార్గెట్ని ఢీకొనడం. వరకు దూసుకెళ్లే లక్ష్యాలపై ఆకాశ్ ప్రైమ్ క్షిపణులు విజయవంతంగా దాడి చేసినాయి. ఇక గతంలో జరిగిన ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ సైన్యం చైనా విమానాలు, టర్కిష్ డ్రోన్లకు వ్యతిరేకంగా కూడా ఈ వ్యవస్థ అత్యుత్తమ పనితీరు ప్రదర్శించింది. ఇక ఆకాశ్ ప్రైమ్ ప్రత్యేకతలు. ఆకాశ్ ప్రైమ్ అనేది డిఆర్డిఓ అభివృద్ధి చేసిన అత్యాధునిక పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన స్మాల్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్. స్మాల్ రేంజ్ అంటే తక్కువ దూర పరిధితో పనిచేస్తుంది. టార్గెట్ అనేది తక్కువ దూరంలో. ఈ వ్యవస్థ ముఖ్యమైన ప్రాంతాలు, స్థావరాలను వైమానిక దాడుల నుంచి కాపాడేందుకు రూపొందించబడిందంట. ఇక సాధారణ ఆకాశ డిఫెన్స్ సిస్టమ్స్తో పోలిస్తే ఆకాశ్ ప్రైమ్ మరింత అధునాతనమైన స్వదేశీ యాక్టివ్ రేడియో ఫ్రీక్వెన్సీతో అమర్చబడి ఉంటుంది. రైట్? ఇక చరిత్రను చూస్తే సెప్టెంబర్ 2021లో ఒడిషా చాందిపూర్లో మొట్టమొదటిసారిగా పరీక్షించారు ఈ ఆకాశ్ ప్రైమ్ని. శత్రు విమానాలను అనుకరించే మానవరహిత వైమానిక లక్ష్యాన్ని ఆ సమయంలో సమర్థవంతంగా నాశనం చేశారు. ఇక డిఆర్డిఓకి సంబంధించి బేసిక్ థింగ్స్. భారతదేశంలో డిఆర్డిఓ అభివృద్ధి చేసిన ఇతర క్షిపణులను కనుక మనం చూసామనుకోండి, అగ్ని, పృథ్వీ, బ్రాహ్మోస్, ఆకాశ్, నిర్భయ్ లాంటివి. సో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్కి సంబంధించి ప్రపంచంలో ఎలాంటి పురోగతి కనిపిస్తుంది? పురోగతి ఏం లేదు, తిరోగతి. ఇంకా అనుకున్న లక్ష్యాలను సాధించడం పక్కన పెడితే కనీసం హాఫ్ కూడా సాధించలేకపోయామని చెప్పేసి ఐక్యరాజ్య సమితి చెప్తోంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు అంటాము. ప్రపంచంలోని ప్రతి దేశం కూడా 2015 సంవత్సరం నుండి 2030 సంవత్సరం వరకు సాధించాల్సిన లక్ష్యాలే సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు. రీసెంట్గా సుస్థిరాభివృద్ధి లక్ష్యాలకి సంబంధించి ఒక ఇండెక్స్ని చూసాము, మనం ర్యాంకింగ్స్ని చూసాము.
యునైటెడ్ నేషన్స్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ వారు న్యూయార్క్ కేంద్రంగా పనిచేసిన సంస్థ వారు విడుదల చేసిన ర్యాంకింగ్లో భారతదేశం 99వ స్థానంలో ఉంది. ఇవన్నీ కూడా మీకు ఐడియా ఉండి ఉంటాయి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఐక్యరాజ్య సమితి సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో దేశాలు వెనకబడి ఉన్నాయని చెప్పేసి బాధపడడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆ 17 గోల్స్ ఏంటో చూడండి. మీకు తరచూ చెప్తున్నాను. గోల్ నెంబర్ 1 నో పావర్టీ, గోల్ నెంబర్ 2 జీరో హంగర్ అంటే ఆకలి నిర్మూలన, మూడోది వచ్చేసి గుడ్ హెల్త్ అండ్ వెల్బీయింగ్, ఫోర్త్ వచ్చేసి క్వాలిటీ ఎడ్యుకేషన్, ఫిఫ్త్ వచ్చేసి జెండర్ ఈక్వాలిటీ అంటే లింగ సమానత్వము, సిక్స్త్ వచ్చేసి క్లీన్ వాటర్ అండ్ శానిటేషన్, సెవెంత్ వచ్చేసి అఫోర్డబుల్ అండ్ క్లీన్ ఎనర్జీ, ఎయిత్ వచ్చేసి డీసెంట్ వర్క్ అండ్ ఎకనామిక్ గ్రోత్, నైన్త్ వచ్చేసి ఇండస్ట్రీ ఇన్నోవేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, 10th వచ్చేసి రెడ్యూస్డ్ ఇన్ఈక్వాలిటీస్, 11th వచ్చేసి సస్టైనబుల్ సిటీస్ అండ్ కమ్యూనిటీస్, 12th వచ్చేసి రెస్పాన్సిబుల్ కన్జంప్షన్ అండ్ ప్రొడక్షన్, 13th వచ్చేసి క్లైమేట్ యాక్షన్, 14th వచ్చేసి లైఫ్ బిలో వాటర్, 15th వచ్చేసి లైఫ్ ఆన్ ల్యాండ్, 16th వచ్చేసి పీస్ అండ్ జస్టిస్ స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషన్స్, 17th అండ్ లాస్ట్ వన్ పార్ట్నర్షిప్స్ ఫర్ ద గోల్స్. సో ఇవి 17 గోల్స్. వీటి సాధన విషయంలో ఎలా ఉంది, ప్రపంచం ఏ విధమైన పర్ఫార్మెన్స్ ఇచ్చిందని ఐక్యరాజ్య సమితి చెప్తున్న కొన్ని మాటలు. సో ఐక్యరాజ్య సమితి తాజాగా విడుదల చేసిన సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ 2025, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ 2025 ఒక రిపోర్ట్ పేరు ఎవరు రిలీజ్ చేశారు? ఐక్యరాజ్య సమితి రిలీజ్ చేసింది. ఆ నివేదికలో ముఖ్యమైన లక్ష్యాల్లో పురోగతి నిలిచిపోయిందంట చెప్తుంది ఐక్యరాజ్య సమితి. సో పురోగతి అనేది నిలిచిపోయింది, బెస్ట్ పర్ఫార్మెన్స్ ఏమి కనబడట్లేదని చెప్పేసి మరికొన్ని లక్ష్యాలు వెనుకబడ్డాయని హెచ్చరించింది. 2030 గడువులో కేవలం 5 సంవత్సరాలు మాత్రమే మిగిలింది. ఇప్పుడు 2025కి వచ్చినాం, 2015లో స్టార్ట్ అయిన గోల్స్ 2025కి వచ్చినాం, ఇంకా రిమైనింగ్ 5 ఇయర్స్లో ఇంకేం సాధిస్తామని చెప్పేసి ఐక్యరాజ్య సమితి చెప్తుంది. ఓకేనా? సో 2030 గడువులో కేవలం 5 సంవత్సరాలు మాత్రమే మిగిలి ఉండగా 35% లక్ష్యాలు పురోగతి లేకుండా నిలిచిపోయాయి లేదా తిరోగమనంలో ఉన్నాయని చెప్తుంది. సో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 2 ఏదైతే ఉంటుందో జీరో హంగర్ అని చెప్పాను కదా. సో అందులో ఎటువంటి పర్ఫార్మెన్స్ ఉంది? జీరో హంగర్, ఆకలి నిర్మూలన. 2023లో ప్రపంచంలో 9.1% అంటే 713 నుండి 757 మిలియన్ల మంది ప్రజలు ఆకలితో బాధపడుతున్నారంట. ప్రపంచవ్యాప్తంగా 2.33 బిలియన్ పీపుల్ మధ్యస్థ లేదా తీవ్ర స్థాయిలో ఆహార అసురక్షిత పరిస్థితిని ఎదుర్కొంటున్నారంట. నెక్స్ట్ సబ్సహారా ఆఫ్రికా రీజన్ 23.2% అండ్ సౌత్ ఏషియాలో 281 మిలియన్స్ పీపుల్ ఆకలితో బాధపడుతున్నారంట. సో జీరో హంగర్ సాధించాలి అంటే ఆకలి నిర్మూలనని చేయాలి. ప్రతి దేశం కూడా ఆకలి లేని రాజ్యాలు చూడాలని చెప్పేసి టార్గెట్. కానీ దాని విషయంలో ఇలా ఉందంట ప్రస్తుతం ఇంకా. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. మీకు ఇటువంటి రిపోర్ట్స్లో ఆ పాయింట్స్ గణాంకాలు ఏవైతే ఉంటాయో మీకు డిస్క్రిప్టివ్ ఆన్సర్ రైటింగ్ అప్పుడు చాలా అద్భుతంగా యూజ్ అవుతాయి. జనరల్ ఎస్సే కానివ్వండి, ఎకానమీలో కానివ్వండి. సో డిస్క్రిప్టివ్ ఆన్సర్ రైటింగ్ అప్పుడు మనకి ఇటువంటి పాయింట్స్ మెన్షన్ చేసామనుకోండి, అందులో ఐక్యరాజ్య సమితి గణాంకాల ప్రకారం రిపోర్ట్ పేరు పెట్టించారనుకోండి 100% మంచి స్కోర్ వస్తుంది. ప్రిలిమ్స్లో కూడా అడగవచ్చు వీటిపైన. సో SDG 4 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ నెంబర్ 4 ఈ ఏ గోల్ ఏం చెప్తుందో గుర్తుంచుకోండి. ఫస్ట్ ఏం చెప్తుందో నాణ్యమైన విద్య అందరికీ అందుబాటులో ఉండాలని, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ అని చెప్పేసి. మరి దీని విషయంలో ఎట్లుంది? లక్ష్యాల్లో 57% పురోగతి లేదు లేదా తగ్గుముఖం పట్టిందంట. ఇక పాఠశాల విద్య పూర్తి చేయడము, ప్రాథమిక అక్షరాస్యత, బాలికల విద్యా లక్ష్యాలు ఇంకా చేరుకోలేదంట. ఇక సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ నెంబర్ 6 ఏం చెప్తుంది? క్లీన్ వాటర్ అండ్ శానిటేషన్, స్వచ్ఛమైన నీరు, పారిశుద్ధ్యం అందరికీ అందుబాటులో. మరి ఇట్లా ఉంది. 2.2 బిలియన్ పీపుల్కి సురక్షిత తాగునీరు అందుబాటులో లేదట ఇప్పటివరకైతే. ఈ 2025 రిపోర్ట్లో చెప్తున్నారు ఇంకా ఇంతమందికి సురక్షిత తాగడానికి నీళ్ళు లేవంట. మనందరికీ తెలుసు, సుప్రీంకోర్టు కూడా చాలా కేసులో చెప్పింది. సుభాష్ ఠాకూర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ 1991 కేసులో ఏం చెప్పిందంటే క్లీన్ వాటర్ అండ్ క్లీన్ ఎయిర్, సస్టైనబుల్ ఎన్వైర్న్మెంట్ ఆర్ ద ఫండమెంటల్ రైట్స్ అకార్డింగ్ టు ఆర్టికల్ 21 అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో అలా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలి. కానీ ప్రపంచంలో ఇప్పుడు ఇలా ఉందంట. 3.4 బిలియన్ పీపుల్ మౌలిక పారిశుద్ధ్య సౌకర్యాలు లేకుండా ఉన్నారంట. సో మొత్తం కూడా ఎక్కువగా చూస్తే మనం ఏమంటాము స్లమ్ ఏరియాస్లో ఉంటున్నవారు. సో 1.7 బిలియన్ మందికి కనీస శుభ్రత హైజీన్ సౌకర్యం లేదంట.
ఇక సస్టైనబుల్ డెవలప్మెంట్ నెంబర్ 8, మంచి ఉపాధి, ఆర్థిక వృద్ధి, డీసెంట్ వర్క్ అండ్ ఎకనామిక్ గ్రోత్ విషయంలో ఎలా ఉంది? ఈ లక్ష్యాల్లో సగం పురోగతి నిలిచిపోయిందంట, లేదా తిరోగమనంలో ఉంది. ఇంకా సాధించడం పోని పక్కన పెడితే వెనుకకు పోతుంది ప్రపంచవ్యాప్తంగా 57.8% మంది అనధికారిక ఉపాధిలో ఉన్నారంట. యువత నిరుద్యోగము పెద్దల నిరుద్యోగం కంటే 3 రెట్లు అధికమంట. ఇక సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ నెంబర్ 10, అసమానతల తగ్గింపు లేదా రెడ్యూస్డ్ ఇన్ఈక్వాలిటీస్, ఆదాయము, టీకాల అందుబాటు, డిజిటల్ అంతరము, వాతావరణ ప్రభావాలకు సంబంధించిన అసమానతలు పెరిగినాయి అంట. ఇక కోవిడ్-19 తర్వాత అసమానతలు తగ్గించే ప్రత్యేక చర్యలు చేపట్టలేదు. సో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ నెంబర్ 14, నీటి అడుగున జీవన వైద్యం అంటే లైఫ్ బిలో వాటర్, లక్ష్యాల్లో 40% తగ్గుముఖం పట్టాయి. మహాసముద్రాలు ఆమ్లీకరణము, సముద్ర కాలుష్యము, అధిక చేపల వేట తీవ్రమైనవి అంట. ఈ లక్ష్యం నిధుల విషయంలో అత్యల్ప ప్రాధాన్యత పొందింది. ఇక సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 3, ఆరోగ్యం శ్రేయస్సు, గుడ్ హెల్త్ అండ్ వెల్బీయింగ్ విషయంలో మాతృ మరణాల నియంత్రణ, సార్వత్రిక ఆరోగ్య సేవలు అందించే లక్ష్యాలు నిలిచిపోయినాయి అంట. ఆరోగ్య వ్యవస్థలు కోవిడ్ అనంతరం తీవ్ర ఒత్తిడిలో నిధుల కొరతతో ఇబ్బంది పడుతున్నాయంట. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 12, 15, 16, సో రెస్పాన్సిబుల్ కన్జంప్షన్, లైఫ్ ఆన్ ల్యాండ్, పీస్ అండ్ జస్టిస్ విషయంలో ఈ లక్ష్యాల్లో 42% పురోగతి పట్టాలపై లేదు. ఇక అడవుల నష్టం, జీవన వైవిధ్యం తగ్గడం, ప్రభుత్వ సంస్థల పనితీరు క్షీణించడం అనేది జరుగుతుందని ఐక్యరాజ్య సమితి చెప్తోంది, ఆందోళన వ్యక్తం చేస్తోంది. రైట్. సో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ 17 అండ్ 17 ఉపలక్ష్యాలు, 17 ఏమో గోల్స్, 169 ఏమో ఉపలక్ష్యాలు. ఇక కాలపరిమితి 2015 నుండి 30 వరకు ప్రతి దేశం సాధించాల్సిన లక్ష్యము. ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయం వచ్చేసేసి న్యూయార్క్. ప్రస్తుతం యుఎన్ సెక్రటరీ జనరల్గా ఆంటోనియో గ్యుటెరస్ గారు ఉన్నారు. తను ఏ దేశానికి చెందినవారంటే పోర్చుగల్కి చెందినవారు. పోర్చుగల్ అడుగుతారు ఎగ్జామినేషన్లో కొన్ని. WHO చీఫ్ టెడ్రస్ అదనం ఏ దేశానికి సంబంధించిన వారు? ఇథియోపియాకి సంబంధించి. IOC చరిత్రలోనే, ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ చరిత్రలో మొట్టమొదటి మహిళా చీఫ్ రీసెంట్గా వచ్చారు జూన్లో, క్రిస్టీ కోవెంట్రీ. తను ఏ దేశం అంటారు? జింబాబ్వే. ఇటువంటివన్నీ లింక్ చేసుకుంటూ చూడండి, ఎగ్జామినేషన్ అడుగుతారు వాటిపైన. ఓకేనా? రైట్. సో ఇదొకటి. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి కరెంట్ పాలిటీలో భాగంగా అనుకోవచ్చు. కరెంట్ పాలిటీ అంటే మనకు చట్టాల గురించి కానివ్వండి, ఆర్టికల్స్ గురించి కానివ్వండి, లేదా రాజ్యాంగబద్ధ సంస్థల గురించి కానీ, చట్టబద్ధ సంస్థల గురించి కానివ్వండి, సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ గురించి కానీ అన్నీ చూస్తూ ఉంటాము. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సెక్షన్ 319 ఆఫ్ CRPC, దీన్ని కొంత జాగ్రత్తగా వినియోగించండి అని చెప్పేసి కోర్టులకు సుప్రీంకోర్టు చెప్పిన మాట. సెక్షన్ 319 దేనికి సంబంధించి అంటే కామన్గా పోలీసులు FIR రాస్తారు లేదా కేసు ఫైల్ చేస్తారు. అందులో ఎలాంటి పేరు లేకున్నా కూడా మనకు సాక్ష్యాధారాలను ప్రవేశపెట్టే సమయంలో కోర్టు ఎవరి వ్యక్తినైనా చేర్చింది అనుకోండి, ఈ సెక్షన్ అనేది అధికారాన్ని కలిగిస్తుంది. సో ఇక్కడ చూడండి అర్థమవుతుంది. CRPCకి సంబంధించి పోలీసుల FIRలో నిందితుడిగా పేరు లేకపోయినా, నిందితుడు కాదు, కేసులో ఉన్న ఆధారాలను బట్టి వ్యక్తిని నిందితునిగా కోర్టు చేర్చే అధికారము CRPC సెక్షన్ 319 అనేది కల్పిస్తుంది. సో ఫస్ట్ FIRలో నిందితుడు అనే పేరు కాదు, ఎవరిది లేదు అక్కడ పేరు, ఒక వ్యక్తికి సంబంధించి లేదనుకోండి. తర్వాత ఆధారాలను బట్టి కోర్టు ఒకరి పేరును చేర్చింది అనుకోండి నిందితుడని, సో దానికి అధికారము ఈ CRPC అనేది ఇవ్వడం జరుగుతుంది. CRPC 319. సో సెక్షన్ 319ను ఉపయోగించేటప్పుడు కోర్టులు కొంత జాగ్రత్త పడండి, ఎందుకంటే ఆధారాలను బట్టి ఎవరిని పడితే వారిని చేర్చకండి అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్తుంది. ఓకేనా? అత్యంత జాగరూకతతో వ్యవహరించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ సెక్షన్ న్యాయం కోసం మాత్రమే వినియోగించాలి, వ్యక్తులను వేధించే సాధనంగా ఉండకూడదని సుప్రీంకోర్టు నిన్నటి రోజున చెప్పింది. సుప్రీంకోర్టు దేశంలోని అత్యున్నత న్యాయస్థానము. పార్ట్ 5 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 124 నుండి 147 వరకు జ్యుడిషియరీ గురించి నేర్చుకుంటాము. ఇక తాజా కేసు వివరాలు ఏంటంటే 2017లో జరిగిన ఒక హత్య కేసులో ఉత్తరప్రదేశ్ కౌశంబిలోని కోర్టు సెక్షన్ 319 కింద ఒక వ్యక్తికి సమన్లు జారీ చేసింది. దీన్ని అలహాబాద్ హైకోర్టు కొట్టివేసింది. అనంతరం సుప్రీంకోర్టు కేసును పరిశీలించి హైకోర్టు తీర్పును రద్దు చేసి తక్కువ కోర్టు తీసుకున్న చర్యను సమర్థించింది. ఇలాగా అంటే దిగువ కోర్టు ఇచ్చేసింది. సో కేంద్ర ప్రభుత్వ చర్య. కేంద్ర ప్రభుత్వం CRPC స్థానంలో భారతీయ నాగరిక సురక్ష సంహిత లాస్ట్ 2024 జూలై 1 నుండి కొత్త నేర న్యాయ చట్టాలు వచ్చినాయి కదా,
సో ఇప్పుడు సిఆర్పిసి స్థానం క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ స్థానంలో ఏముంది, భారతీయ నాగరిక సురక్షా సంహిత అనే కొత్త చట్టాన్ని అమలులోకి తెచ్చింది. అయితే 2024 జూలై 1కి ముందు నమోదైన కేసులన్నిటికీ మాత్రం సిఆర్పిసి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత నమోదయ్యే కేసులకి భారతీయ నాగరిక సురక్షా సంహిత అనేది ఉంటుంది. సో సిఆర్పిసి సెక్షన్ 319 అంటే ఏంటంటే, కేసు విచారణ సమయంలో సాక్ష్యాధారాల ఆధారంగా కోర్టు ఎఫ్ఐఆర్లో పేరు లేని వ్యక్తులను కూడా నిందితులుగా చేర్చే అధికారం కలిగి ఉంది. కోర్టుకుండే అధికారము సిఆర్పిసి 319 కల్పిస్తుంది, అధికారం ఇస్తుంది. సో ఎఫ్ఐఆర్లో లేకున్నా కూడా ఆధారాన్ని బట్టి ఒక వ్యక్తిని నిందితులుగా చేర్చే అధికారం కోర్టుకు ఉండడము, రైట్. సో సిఆర్పిసి 1973 కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్, ఐపీసీ 1860 ఇండియన్ పీనల్ కోడ్, ఇందులో నేరాల వివరాలు ఉంటాయి. ఇక భారతీయ నాగరిక సురక్షా సంహిత దేనికి సంబంధించిందంటే కేంద్ర ప్రభుత్వం 2024 ఐపీసీ సిఆర్పిసి స్థానంలో తీసుకొచ్చిన చట్టాలు. ఐపీసీ స్థానంలో భారతీయ న్యాయ సంహిత, సిఆర్పిసి స్థానంలో భారతీయ నాగరిక సురక్షా సంహిత, నెక్స్ట్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలోనేమో భారతీయ సాక్ష్యాధార చట్టము. సో గుర్తుపెట్టుకోండి ఇవన్నీ కూడా. ఇక నెక్స్ట్ ఇంకొక రిపోర్ట్, ఏదైనా ఒక రిపోర్ట్ గురించి చూస్తున్నప్పుడు కవర్ పేజ్ చూడండి, మ్యాక్సిమం ఏ సంస్థ రిలీజ్ చేస్తుంది, ఇవన్నీ ఇంపార్టెంటే. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, ఎఫ్ఏఓ అంటాం, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, ఎఫ్ఏఓ. ఫుడ్ అనే పదం వచ్చిందంటే 99.9% ఆ సంస్థ యొక్క ప్రధాన కేంద్రము రోమ్, ఇటలీ కేంద్రంగా పనిచేస్తుంది అనొచ్చు. వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ కానివ్వండి, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ కానివ్వండి, ఏదైనా కూడా. మరి ఈ ఎఫ్ఏఓ రిలీజ్ చేసిన ఒక రిపోర్ట్, ఎఫ్ఏఓ సంయుక్తంగా ఎవరితో అంటే ఓఈసీడీ, ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్, ఓఈసీడీ, ప్యారిస్ కేంద్రం పనిచేస్తుంది. సో ఓఈసీడీ, ఎఫ్ఏఓ సంయుక్తంగా ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. ఆ రిపోర్ట్ ఏంటంటే అగ్రికల్చరల్ అవుట్లుక్, సో ధాన్యానికి సంబంధించి ఏ విధంగా ఉంటుంది పరిస్థితి అని చెప్పేసి, ఓకేనా, 2025-2034. సో 2025 ఓఈసీడీ ఎఫ్ఏఓ వ్యవసాయ అంచనాల నివేదిక ప్రకారము 2034 నాటికి ధాన్యాలలో, ఫుడ్ గ్రెయిన్ ఉంటుంది కదా, ధాన్యాలలో కేవలం 40% మాత్రమే ప్రత్యక్షంగా మానవ ఆహారంగా వినియోగం అవుతుందంట. ఉదాహరణకు చెప్తే 2034లో ఒక 100 కిలోల ఫుడ్ గ్రెయిన్ ఉందనుకోండి, అందులో 40% మాత్రమే హ్యూమన్ కన్జంప్షన్ కోసం పనిచేసేదంట. మరి మిగతా అంతా ఏ విధంగా ఉంటుందంటే మిగతా 60% ధాన్య వినియోగం, ఫుడ్ గ్రెయిన్ అనేది జంతువుల దానాగా కానివ్వండి, బయోఫ్యూయల్స్ పరిశ్రమలకు లేదా వినియోగిస్తారంట. 40% మనకు, మిగతాదంతా కూడా ఎకనామిక్ యాక్టివిటీస్ కోసము లేదా పశుగ్రాసం కోసము. సో ఇక్కడ ధాన్య వినియోగం 2034 అంచనాలు ఎలా ఉండబోతున్నాయి ఈ రిపోర్ట్ ప్రకారం అంటే, మానవ ఆహారంగా 40%, నెక్స్ట్ జంతువుల దానాగా 33%, బయోఫ్యూయల్ పారిశ్రామిక అవసరాల కోసం 27% అంట. సో బయోఫ్యూయల్ వినియోగంలో పెరుగుదల 2034 వరకు బయోఫ్యూయల్ వినియోగం వార్షికంగా 0.9% పెరుగుతుందంట. ఈ పెరుగుదలను నడిపించే ప్రధాన దేశాలు భారత్, బ్రెజిల్, ఇండోనేషియా. సవాళ్ళు వచ్చేసి బయోఫ్యూయల్ తయారీ ఎక్కువగా ఆహారాధారిత ధాన్యాలపైనే ఆధారపడి ఉంటుంది. ఆధునిక సెల్యులోజిక్ టెక్నాలజీ వాడకం తక్కువగా ఉందంట. సో ఇక ఓఈసీడీ ప్యారిస్, ఫ్రాన్స్ కేంద్రం పనిచేస్తుంది, 1961లో ఏర్పాటైన సంస్థ. ఇక ఎఫ్ఏఓ 1945లో ఏర్పాటైంది, రోమ్, ఇటలీ కేంద్రం పనిచేస్తుంది. మొక్కల నుంచి ఉత్పత్తి చేసే ఇంధనాలు ఏవైతే ఉంటాయో వాటిని మనం బయోఫ్యూయల్గా చెప్పొచ్చు, రైట్. భారతదేశంలో ఎథనాల్ మిశ్రమం పథకం, ఎథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్ అనేది 2030 నాటికి 20% లక్ష్యంగా అమలవుతోంది. బ్రెజిల్ ప్రపంచంలో అత్యధికంగా బయోఫ్యూయల్ ఉత్పత్తి చేస్తున్న దేశాల్లో ఒకటి. ఇక నెక్స్ట్ మన కల్చర్, మన ఫెస్టివల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇటీవల చాలా మనం చూస్తున్నాం. రజ పర్బ గురించి చూసాము. ఒడిషా రాష్ట్రంలో మదర్ ఎర్త్ గాడెస్ సంబంధించి మెన్స్ట్రుయేషన్ అనే, అంబుబాచి మేళా అస్సాం రాష్ట్రము, కామాఖ్య అమ్మవారి మెన్స్ట్రుయేషన్ సమయం అని చెప్పేసి అంబుబాచి మేళా అస్సాం, అండ్ గోర్సమ్ కోరా అరుణాచల్ ప్రదేశ్, అండ్ ఇటీవల కాలంలో కీర్ భవానీ మేళా జమ్మూ కాశ్మీర్కి సంబంధించి, ఇలా చాలా చూస్తున్నాం. పూరి జగన్నాథ రథయాత్ర, ఇటువంటివి ఒడిశాకు సంబంధించి. సో అలా ఈశాన్య రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో వాటిపైన ఎక్కువగా ఫోకస్ చేయండి. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలు అంటే అరుణాచల్ ప్రదేశ్ కానివ్వండి, సిక్కిం సంబంధించి కానివ్వండి, మేఘాలయ కానివ్వండి, అస్సాం కానివ్వండి, ఇటువంటి రాష్ట్రాలు. సో ఇక్కడ మేఘాలయ రాష్ట్రంలో ఒక ఫెస్టివల్ అనేది రీసెంట్గా న్యూస్లోకి వచ్చింది. ఒక కమ్యూనిటీ ఫెస్టివల్. సో సామరస్యానికి ప్రతీక అయిన ఒక ఫెస్టివల్. ఆ ఫెస్టివల్ పేరు ఏంటంటే బెహిడియన్ క్లామ్ ఫెస్టివల్ అనేది ఇటీవల వార్తల్లోకి వచ్చింది. ఎక్కడ అంటే మేఘాలయ ఈజ్ నేచర్స్ వండర్.
మనకు చిన్ననాటి పుస్తకాల్లో వెట్టెస్ట్ ల్యాండ్ అని చెప్పేసి వెట్టెస్ట్ ఏరియా అని చెప్పేసి ఎప్పుడు కూడా వర్షపాతం ఎక్కువగా నమోదయ్యే ప్రాంతాలు చిరపుంజి మాసిన్రామ్ అని చెప్పేసి నేర్చుకుంటాం కదా. మేఘాలయాలో లివింగ్ రూట్ బ్రిడ్జెస్ ఉంటాయి కదా, సహజ వేరు వంతెనలు యునెస్కో టెంటేటివ్ లిస్ట్లో ఉన్నాయి. అది ఎక్కడ అంటే మేఘాలయలో ఉంటాయి. అండ్ ఉమన్ ఘాట్ అని ఒక రివర్, వరల్డ్స్ క్లీనెస్ట్ రివర్ ఎక్కడ ఉంది? మేఘాలయలో ఉంది. ఇటువంటివి మనకు గారో, కాశీ, జైంతియా అనే ట్రైబ్స్ గురించి, హిల్లీ ఏరియాస్ గురించి చూస్తూ ఉంటాం మేఘాలయ. సో ఇక్కడ ఫెస్టివల్ పేరు గుర్తుంచుకోండి, బెహడియన్ క్లామ్ అనే ఒక ఫెస్టివల్. ఏ రాష్ట్రం? మేఘాలయ. ఓకేనా. మేఘాలయ రాష్ట్రంలోని జోవాయి ప్రాంతంలో నిర్వహిస్తారు. పండుగ నిర్వహించే సమయం ప్రతి సంవత్సరం జూలై నెలలో. పండుగ నిర్వహించే సమయం విత్తనాల నాటకము, పొలం పనులు పూర్తయ్యాక చేస్తారు. ఇక పండుగ ప్రాముఖ్యత, ఈ బెహడియన్ క్లామ్ అంటే కలరా మహమ్మారిని తరిమివేయడం అని అర్థము. కలరా అంటే తెలుగులో గత్తర అంటాం మనం. మహమ్మారులు, రోగాలను తరిమి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని ప్రార్థిస్తూ సామూహికంగా జరుపుకునే ఒక కమ్యూనిటీ ఫెస్టివల్ ఇది. దేవుడి ఆశీస్సులతో అధిక దిగుబడి, మంచి పంటలు పండించాలని కోరుకుంటూ ప్రజలు లేదా భక్తులు చేసుకుంటారు. పండుగను జరుపుకునే తెగ ఎవరంటే ఈ వేడుక ప్రధానంగా మేఘాలయలోని క్నార్ అంటే జైంతియా తెగకు చెందిన ప్రజలు జరుపుకుంటారు. పండుగలో ప్రజలు కలిసికట్టుగా పాల్గొని సాంస్కృతిక సాంప్రదాయ నృత్యాలు వేయడం అనేది ప్రత్యేకము. ఇక మేఘాలయ రాజధాని షిల్లాంగ్ కేంద్రంగానే నార్త్ ఈస్టర్న్ జోనల్ కౌన్సిల్ కూడా పనిచేస్తుంది. 6th జోనల్ కౌన్సిల్ ఇన్ ఇండియా. సో ప్రధాన తెగలు మేఘాలయలో కాశీ, గారో, జైంతియా. ఓకేనా. రైట్. మేఘాలయలో జరుపుకునే ఇతర పండుగలు ఏంటని కూడా ఇక్కడ మీకు మెన్షన్ చేశాను. ఇక నెక్స్ట్, భారతదేశం యొక్క డిజిటల్ రెవల్యూషన్ అనేది ప్రపంచానికి ఒక మార్గదర్శకంగా ఉంది. డిజిటల్ విప్లవాన్ని చూస్తున్నాం మనం. ముఖ్యంగా 2014 భారతదేశంలో నరేంద్ర మోదీ ఎరా స్టార్ట్ అయిన తర్వాత డిజిటల్ రెవల్యూషన్ అద్భుతము. IMF కూడా 2023 మార్చ్ 31 ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. అందులో ఏం చెప్పారంటే ఇండియాస్ డిజిటల్ రెవల్యూషన్ ఎవ్రీ కంట్రీ హ్యాస్ టు లర్న్ అని చెప్పేసి రాశారు. సో మరి అలా భారతదేశంలో UPI సేవలను వివిధ దేశాల్లో విస్తరించడం మనం చూస్తున్నాము. మరి ఇక్కడ భారత్, సింగపూర్ మధ్య నిధుల బదిలీ మరింత సులభం కోసము ఒక ఒప్పందము చూడండి. సో సింగపూర్ ఈ ప్రాంతంలో ఉంటుంది. ఇండియా, సింగపూర్. రైట్. సో భారత్ మరియు సింగపూర్ మధ్య UPI అండ్ పేనవ్, సో సింగపూర్ సంబంధించి పేనవ్ సేవలను విస్తరించారు. ఈ పరిధిలోకి అదనంగా 13 బ్యాంకులను చేర్చినట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, భారతదేశంలో UPI రిలేటెడ్ వాటన్నిటికి సంబంధించిన రెగ్యులేటరీ బాడీ, ఓకేనా, ఇంటర్నెట్ పేమెంట్స్ లిమిటెడ్ వెల్లడించింది. దీంతో UPI, పేనవ్, UPI అంటే యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్, పేనవ్ సేవల్లో భారత్ నుంచి మొత్తం 19 బ్యాంకులు చేరినాయట. జూలై 17 నిన్నటి రోజున, జూలై 17, 2025 నుంచి ఈ సేవ మరింత విస్తృతం, సౌకర్యంగా అందుబాటులోకి వచ్చిందంట. గుర్తుపెట్టుకోండి. రైట్. సో UPI, NPCI రూపొందించిన డిజిటల్ చెల్లింపుల వేదిక, భారతదేశంలో డిజిటల్ చెల్లింపులకు అత్యధిక వినియోగము. పేనవ్ సింగపూర్లో బ్యాంక్ ఖాతాల మధ్య వెంటనే చెల్లింపులు చేయగల చెల్లింపుల సంస్థ. ఇక NPCI హెడ్ క్వార్టర్ ఇక్కడ. RBI గవర్నర్ ప్రస్తుతం ఎవరు? సంజయ్ మల్హోత్రా గారు. రైట్. ఇక నూతన జీవజాతుల గురించి, వృక్ష జాతుల గురించి మనం తరచూ చూస్తున్నాము. బయోడైవర్సిటీకి ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఇక్కడ ఒక కొత్త గెక్కో వార్తల్లోకి వచ్చింది. బల్లి లేదా తొండ అంటాం కదా, వాటికి సంబంధించింది కొత్త జాతి వార్తల్లోకి వచ్చింది. అస్సాంలో కొత్త రకం గెక్కోని గుర్తించడం జరిగింది శాస్త్రవేత్తలు. అస్సాం రాష్ట్రంలోని బ్రహ్మపుత్ర నది యొక్క ప్రత్యేకత ఏంటి? లార్జెస్ట్ రివర్ ఇన్ ఇండియా. ప్రపంచంలో లార్జెస్ట్ రివరైన్ ఐలాండ్ బ్రహ్మపుత్ర నది సమీపంలోనే ఉంది, మాజులి ఐలాండ్. గుర్తుపెట్టుకోండి. సో అస్సాం రాష్ట్రంలోని బ్రహ్మపుత్ర నది ఉత్తర తీరాన ఉన్న దిర్గేశ్వరి అనే ఒక టెంపుల్ ప్రెమిసెస్లో కొత్త రకం గెక్కో, ఒక బల్లిని శాస్త్రవేత్తలు గుర్తించారు. దీనికి ఏం నామకరణం చేశారంటే స్నెమాప్సిస్ బ్రహ్మపుత్ర అని చెప్పేసేసి. సో స్నెమాప్సిస్ బ్రహ్మపుత్ర ఇటీవల వార్తలోకి వచ్చింది ఏంటంటే గెక్కో. ఈ కొత్త రకం గెక్కో బల్లి గుర్తింపు ద్వారా ఈశాన్య భారతంలో జీవ వైవిధ్యం, పరిణామ చరిత్రకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం లభిస్తుంది. మీరు ఇటువంటి టాపిక్ని హిందూ పేపర్లో లాస్ట్ పేపర్లో చూడవచ్చు, లాస్ట్ పేజీలో. ఓకేనా. మీకు నేను ఇస్తున్న ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ అఫీషియల్ సోర్సెస్ నుండి, అథెంటిక్ న్యూస్ పేపర్స్ నుండి మాత్రమే తీసుకుంటున్నాను. అఫీషియల్ సోర్స్ అంటేనేమో PIB, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో. అండ్ జాగ్రఫీ రిలేటెడ్ ఉన్నాయి అనుకోండి, డౌన్ టు ఎర్త్ లాంటి మ్యాగజైన్స్ కానివ్వండి, ఇటువంటివి. అండ్ హిందూ న్యూస్ పేపర్ కానివ్వండి, ఏదైతే అథెంటిక్గా అఫీషియల్గా నేను చూస్తానో వాటి నుండి, న్యూస్ ఆన్ ఎయిర్ కానివ్వండి. ఓకేనా. రైట్. ఈ గెక్కో యొక్క ప్రత్యేకతలు ఏంటని ఇచ్చాను, మీరు PDFలో ఉంటుందో చూడొచ్చు. ఇక
ఖగోళంలో తొలిసారిగా గ్రహ బీజాల ప్రత్యక్ష దర్శనం అనేది కనిపించిందంట. ఈ పరిశోధన వెనుక ఉన్న శాస్త్రవేత్తలు ఎవరో చూడండి సరిపోతుంది. ఖగోళ శాస్త్రవేత్తలు ఒక పసి నక్షత్రం చుట్టూ ఉన్న వాయువుల్లో గ్రహాల బీజాలు ఏర్పడుతున్న దృశ్యాలను తొలిసారిగా ప్రత్యక్షంగా చూసి గుర్తించారు. నక్షత్రం పేరు ఏంటంటే HIPS 315. దూరం సుమారు 1370 కాంతి సంవత్సరాలు. వయసు వచ్చేసి 1 లక్ష నుంచి 2 లక్షల సంవత్సరాల మధ్య ఉంటుందంట. ఈ నక్షత్రం చుట్టూ ఉన్న వేడి వాయువుల్లో సిలికాన్ మోనాక్సైడ్, స్ఫటికాకార సిలికేట్ ఖనిజాలు ఘనీభవించి గ్రహాల లాంటి రాతి శకలాలు ఏర్పడుతున్నట్లు గుర్తించారు. రైట్, గుర్తుపెట్టుకోండి. పరిశోధనలో పాల్పంచుకున్న సంస్థలు ఎవరు పరిశోధన చేశారంటే నాసా, అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ, యూరోపియన్ స్పేస్ ఆర్గనైజేషన్ లేదా యూరోపియన్ సదరన్ అబ్జర్వేటరీ అండ్ ESO. ఓకేనా, రైట్. సో కాంతి సంవత్సరం అంటే ఏంటి? కాంతి ఒక సంవత్సర కాలంలో ప్రయాణించే దూరం సుమారు 9.46 lakh crore kilometers. అల్మా అంటే అటకమా లార్జ్ మిల్లీమీటర్ ఆర్ సబ్ మిల్లీమీటర్ అరే అంటాము. చిలీలోని అటకమా ఎడారిలో ఉన్న అత్యంత ఆధునిక టెలిస్కోప్ వ్యవస్థ. ఇక సౌర వ్యవస్థ అంటే మన భూమి ఉన్న గ్రహ వ్యవస్థ. దాదాపు 4.6 బిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడింది. కేంద్రంలో సూర్యుడు, దాని చుట్టూ 8 ప్రధాన గ్రహాలు, ఎన్నో ఇతర ఖగోళ వస్తువులు తిరుగుతూ ఉంటాయి. ఇక నెక్స్ట్ మనము కొన్ని ఉత్సవాలు కానివ్వండి, మేళాలు కానివ్వండి, పండుగల సమయంలో కానివ్వండి ఏనుగులను చూస్తూ ఉంటాం. లేదా కొన్ని టెంపుల్స్లో అయినా కూడా చూడండి ఎప్పుడూ ఏనుగులు కనబడుతూ ఉంటాయి, రోజు కూడా సేవలు అందించడంలో. ఓకేనా, మరి అటువంటి ఏనుగులకు సంబంధించి పెట్టవారు రీసెంట్గా కామన్గా వన్యప్రాణులకు సంబంధించి కానివ్వండి, జంతువులకు సంబంధించి కానివ్వండి సంరక్షణ చర్యలు తీసుకోండి అని చెప్పేసి ఒక విజిల్ బ్లోవర్స్ పెటా ఆర్గనైజేషన్ ఉంటుంది కదా, వారు రీసెంట్గా కోర్టును ఆశ్రయించారు. సో ఏ విషయంలో చూద్దాము. సో మతపరమైన వేడుకల కంటే ఏనుగుల నాణ్యమైన జీవితమే ముఖ్యమని బాంబే హైకోర్టు తీర్పిచ్చింది. ఏనుగులను మతపరంగా వినియోగించుకోవడం కాదు, దానికంటే కూడా ఏనుగులకు సంబంధించిన నాణ్యమైన జీవితం ముఖ్యము, అవి ఎక్కడైతే సహజ ఆవాసాల్లో ఉండడం ముఖ్యమని చెప్పేసి బాంబే హైకోర్టు తీర్పునిచ్చింది. సో ఇక్కడ పెటావారు వేసిన కేసులో వచ్చారని తీర్పు. ఓకేనా, రీసెంట్గా ఎలిఫెంట్కి సంబంధించి కూడా మనం చాలా చూస్తున్నాం. గజమిత్ర అని చెప్పేసి అస్సాం రాష్ట్రము, గతంలో KVIC వారు రీహాబ్ అని ఒక ఇనిషియేటివ్, రెడ్యూసింగ్ ఎలిఫెంట్ హ్యూమన్ అటాక్స్ యూజింగ్ బీస్. అండ్ రీసెంట్గా అతి వృద్ధ ఏనుగు ఒకటి మరణించింది మధ్యప్రదేశ్లో, వత్సల అని చెప్పేసి. ఓకేనా, సో బాంబే హైకోర్టు ఒక కీలక తీర్పులో మహాదేవి అనే ఆడ ఏనుగును గుజరాత్లోని జామ్నగర్ ఏనుగుల పునరావాస కేంద్రానికి తరలించాలని చెప్పేసి బదిలీ చేయాలని ఆదేశించింది. ఈ ఏనుగు కొల్హాపూర్ లేదా మహారాష్ట్రలోని ఒక జైన మత ట్రస్ట్ ఆధీనంలో 30 ఏళ్లకు పైగా ఉందంట. హైకోర్టు తీర్పులో ఏనుగుల నాణ్యమైన జీవన హక్కు మానవులు మతపరమైన వేడుకల కోసం వాటిని వినియోగించే హక్కుల కంటే కూడా గొప్పది అని చెప్పేసి స్పష్టం చేసింది. ఏనుగుల నాణ్యమైన జీవితం ముఖ్యము, మతపరమైన మీ నమ్మకం కంటే కూడా అని. సో జైన మత సాంప్రదాయం పేరుతో ఏనుగును వాణిజ్యపరంగా దోపిడీ చేస్తున్నారని పెటా పీపుల్ ఫర్ ద ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ ఎనిమల్స్ ఆరోపించింది ఆ కేసులోనే. సో తెలంగాణ రాష్ట్ర వక్ఫ్ బోర్డు ఈ ఏనుగును ఒక మొహర్రం ఊరేగింపు కోసం దాదాపు 4 లక్షల రూపాయలకు అద్దెకు తీసుకుందని ఆరోపించారు. దీనికి అటవీశాఖ అనుమతులు కూడా తీసుకోలేదని ఆరోపించింది. అలా ఏనుగులను ఇలా వాడుతున్నారని చెప్పేసేసి. ఓకేనా, సో పెటా పీపుల్ ఫర్ ద ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ ఎనిమల్స్ ఇది నార్ఫోక్ వర్జీనియా USA కేంద్రం పనిచేస్తుంది. 1980లో ఏర్పాటైంది. జంతువుల హక్కుల కోసం పనిచేసే ఒక NGO. అండ్ మన భారతదేశంలో కూడా ఒకప్పుడు సర్కస్లో ఎలిఫెంట్స్, ఎనిమల్స్, వైల్డ్ ఎనిమల్స్ కూడా ఉండేవి. ఇప్పుడు లేవు, ఎందుకంటే ఒక చట్టం ప్రివెన్షన్ ఆఫ్ క్రుయాలిటీ టు ఎనిమల్స్ యాక్ట్ 1960sలో వచ్చింది ఆ చట్టం ఆధారంగా. ఓకేనా, మరి ప్రాజెక్ట్ ఎలిఫెంట్ ఏ ఇయర్ అంటే 1992. రీసెంట్గా ప్రాజెక్ట్ ఎలిఫెంట్ పైన స్టీరింగ్ కమిటీ మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ వారి ఆధ్వర్యంలో ఈ జూలై నెలలో జరిగింది. మనం డిస్కస్ చేస్తాము. రైట్, భారతదేశంలో ఏనుగుల జాతీయ వారసత్వ జంతువుని మనం చూడొచ్చు. అంకుష్ అనేది ఏనుగులను నియంత్రించడానికి ఉపయోగించే పదునైన ఇనుప కుక్కం. వాటికి ఇక్కడ అంకుష్ ఆ వెపన్తో కంట్రోల్ చేస్తూ ఉంటారు. ఫుట్ రాట్ ఏనుగుల్లో వచ్చే ఒక బ్యాక్టీరియా వ్యాధి. ఇక NCERT 8th క్లాస్ బుక్స్లో చేర్చిన ఒక అంశము వివాదాస్పదం అవుతుంది. మనం మెడివల్ ఇండియన్ హిస్టరీలో మొఘల్స్ గురించి నేర్చుకుంటాం కదా, వాటిపైన. సో 8వ తరగతి పాఠ్యపుస్తకాల్లో మొఘల్ పాలకులపై వివాదాస్పద అంశాలు ఉన్నాయని చెప్పేసి రీసెంట్గా గొడవ. సో NCERT నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ విడుదల చేసిన
8వ తరగతి చరిత్ర పాఠ్య పుస్తకాల్లో మొఘల్ పాలకులను వివాదాస్పదంగా చిత్రీకరించారంట. ఎన్సీఆర్టీ బుక్లో మొఘల్ పాలకులు బాబర్, అక్బర్, ఔరంగజేబులను కిరాతక సామూహిక హంతకులు, దేవాలయాల విధ్వంసకులు, మాస్ కిల్లర్స్, టెంపుల్ డిస్ట్రాయర్స్ అని పేర్కొనడం అనేది కొన్ని వర్గాల వారికి నచ్చడం చేయలేదంట. సో ఈ పుస్తకాలు 2023 నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ప్రకారం రూపొందించబడినాయి, రీసెంట్గా వచ్చినాయి. ఇక మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు బాబర్ అత్యంత క్రూర హింసాత్మక విజయాలు సాధించిన పాలకుడని ఈ బుక్లో పేర్కొన్నారు. ఎన్సీఆర్టీ బుక్స్ చాలామంది యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు, మెయిన్స్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు, యూపీఎస్సీ సివిల్స్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఎన్సీఆర్టీ బుక్స్ని చదువుతారు. ఓల్డ్ ఎన్సీఆర్టీ బుక్స్ ఇంకా బాగుంటాయి కూడా. సో సామూహిక హత్యాకాండ చేసినట్లు వివరించారు బాబర్ని. సో ఇక మొఘల్ చక్రవర్తి అక్బర్, ఆయన పాలనలో కొంత మతసహనం ఉన్నప్పటికీ హింసాత్మక చర్యలు కూడా చోటు చేసుకున్నాయని తెలిపారు. ఇక ఔరంగజేబు హిందూ దేవాలయాన్ని నాశనం చేసిన పాలకుడిగా వివరిస్తూ రాశారు. తాజా పరిణామాలు వివాదం. ఈ పాఠ్య పుస్తకాలు విడుదలైన వెంటనే వివాదాస్పదమైనవి. పలు చరిత్రకారులు, విద్యావేత్తలు ఈ అంశాలపై అభ్యంతరము వ్యక్తం చేస్తున్నారు. రైట్. సో మొఘల్ సామ్రాజ్యం మీకు ఒక టాపిక్ ఉంటే దానికి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ప్రతి టాపిక్ మొఘల్ సామ్రాజ్యం 1526లో బాబర్ భారతదేశంలో స్థాపించాడు. 1857 వరకు కొనసాగింది. ఇక బాబర్ మొఘల్ ప్రసిద్ధ పాలకులు ఏ సమయం, ఏ టైం పీరియడ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక భారతదేశంలో మొఘల్ కాలంలో నిర్మించిన ప్రముఖ కట్టడాలు తాజ్మహల్, ఆగ్రా ఫోర్ట్, ఫతేపూర్ సిక్రీ, జామా మసీద్ లాంటివి ముఖ్యమైనవి. ఇక వార్తలు నిలిచిన ఒప్పందాల విషయానికి వస్తే రీసెంట్గా ఒక ఒప్పందము NIRM మరియు సిబి మైనింగ్ సంస్థల మధ్య కీలక ఒప్పందం అనేది జరిగింది. మీకు అన్ని వార్తాపత్రికల్లో చూసే ఉంటారు. సో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రాక్ మెకానిక్స్ జాతీయ సంస్థ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రాక్ మెకానిక్స్ మరియు సిబి మైనింగ్ అండ్ ఇన్ఫ్రా మధ్య ఒప్పందము. మైనింగ్ మౌలిక సదుపాయాల రంగంలో కంట్రోల్డ్ బ్లాస్టింగ్, నియంత్రిత పేలులు టెక్నాలజీ వినియోగంపై ఒక కీలక మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఒప్పందం అనేది జరిగింది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాజెక్టుల్లో సాంకేతిక సహకారంతో నియంత్రిత బ్లాస్టింగ్లు, సో కంట్రోల్డ్ బ్లాస్టింగ్లు చేయడం కోసం ఉద్దేశించబడిన ఒప్పందము. ఇక సిబి లూకోస్ వ్యవస్థాపకుడు, సిబి మైనింగ్ అండ్ ఇన్ఫ్రాకి సంబంధించి. ఇక డాక్టర్ శ్రీపాద్ ఆర్ నాయక్ డైరెక్టర్ NIRMకి సంబంధించి. ఒప్పంద ప్రయోజనాలు ఏంటంటే దేశంలో మౌలిక సదుపాయాలు, మైనింగ్, రవాణా, విద్యుత్తు, సొరంగాల తవ్వకం వంటి రంగాల్లో నియంత్రిత బ్లాస్టింగ్ ద్వారా అత్యంత సురక్షితమైన, సృజనాత్మకమైన పద్ధతిలో పని నిర్వహణ కోసం ఉద్దేశించబడింది. రైట్. ఇక NIRM నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రాక్ మెకానిక్స్ అనేది మినిస్ట్రీ ఆఫ్ మైనింగ్ పరిధిలో పనిచేస్తున్న సంస్థ. 1988లో ఏర్పాటైంది. బెంగళూరు, కర్ణాటక కేంద్రం పనిచేస్తుంది. రైట్. ఇక నెక్స్ట్ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కనెక్టివిటీ. హైదరాబాదు, విజయవాడని కలిపే NH-65 విస్తరణకు మార్గం సుగమమైందంట. సో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారు చెప్పడం జరిగింది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అత్యంత రద్దీగా ఉండే హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారి నేషనల్ హైవే 65 విస్తరణకు కేంద్రం ఆమోదం తెలిపింది. NH-65ని విజయవాడ సమీపంలోని గొల్లపూడి వరకు 6 వరుసలుగా విస్తరించనున్నారంట. ఈ విషయాన్ని కేంద్ర నేషనల్ హైవేస్, రోడ్వేస్ కన్సర్న్ మినిస్టర్గా ఉన్న నితిన్ గడ్కరీ గారు చెప్పారు. రైట్. చూడండి సరిపోతుంది. ఓకేనా. సో NH-65 హైదరాబాద్, తెలంగాణ నుండి విజయవాడ వరకు ఉన్న జాతీయ రహదారి. మొత్తం పొడవు సుమారు 270 కిలోమీటర్స్. ఇక నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా 1988లో ఏర్పాటైంది. భారతదేశంలో జాతీయ రహదారులను నిర్మించే సంస్థ. ఇక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే గల్ఫ్ బాటలో ఒయాసిస్ అనే ఒక డాక్యుమెంటరీని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి రిలీజ్ చేశారు. గల్ఫ్ బాటలో ఒయాసిస్. మనము గతంలో చాలా సమస్యలు చూసారు, మీరు సోషాలజీలో నేర్చుకుని ఉంటారు. కల్లివెల్లి వీసాలని ఇటువంటివి. సో అవగాహన కూడా ఇంపార్టెంట్. ఎవరైనా మన దేశం విడిచి వెళ్ళేందుకు అవగాహన కావాలి, అటువంటి అవగాహన. సో రేవంత్ సర్కారు గల్ఫ్ భరోసా పథకం పైన అవగాహన కల్పించడంలో ఉద్దేశము. గల్ఫ్ బాటలో ఒయాసిస్ డాక్యుమెంటరీ అనే ఒక విడుదల. డాక్యుమెంటరీ ఆన్ సోషల్ సెక్యూరిటీ ఫర్ గల్ఫ్ వర్కర్స్ బై తెలంగాణ గవర్నమెంట్ రీసెంట్గా విడుదలైంది. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన గల్ఫ్ భరోసా పథకంను వివరించే గల్ఫ్ బాటలో ఒయాసిస్ అనే ఒక డాక్యుమెంటరీని హైదరాబాద్లో రీసెంట్గా విడుదల చేశారు నిన్నటి రోజున. సో గల్ఫ్ బాటలో ఒయాసిస్ అనేది దేనికి సంబంధించింది? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి సర్కార్, కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న గల్ఫ్ భరోసా పథకాన్ని వివరిస్తుంది, ప్రజలకు తెలియజేయాలి, ముఖ్యంగా గల్ఫ్ వెళ్ళే వాళ్ళకి తెలియాలని. ఈ డాక్యుమెంటరీని NRA అడ్వైజరీ కమిటీ గారు విడుదల చేశారు. మరి ఈ డాక్యుమెంటరీ ఉద్దేశం ఏంటంటే గల్ఫ్ దేశాల్లో పనిచేస్తూ
మరణించిన కార్మికుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సాయం 5 లక్షల రూపాయల గురించి ప్రజల్లో అవగాహన కల్పించడము. సో గల్ఫ్ దేశాలకు వెళ్ళడము, అక్కడ వివిధ పరిస్థితుల వల్ల చనిపోవడము, వాళ్ళకు ఒక సోషల్ సెక్యూరిటీ అందించడం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గల్ఫ్ భరోసాను తీసుకొచ్చింది. దీని గురించి చాలామందికి అవగాహన లేదు, కాబట్టి ఇప్పుడు అవగాహన తీర్చడం ఈ డాక్యుమెంటరీతో. ఓకేనా. డాక్యుమెంటరీ చిత్రీకరణ ఎవరంటే ప్రవాసీ మిత్ర ప్రొడక్షన్ బృందం ఉత్తర తెలంగాణ అనేక గ్రామాల్లో పర్యటించి గల్ఫ్ మృతుల కుటుంబాల అభిప్రాయాలను వారి పరిస్థితులు వివరించేలా డాక్యుమెంటరీని రూపొందించారు. ఇక గల్ఫ్ భరోసా పథకము తెలంగాణ ప్రభుత్వం ప్రవాస భారతీయులు గల్ఫ్ కార్మికులు ప్రమాదవశాత్తు మరణించిన వారి కుటుంబాలకు 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించడము. రైట్. ఇక తెలంగాణ నుండి గల్ఫ్కి వెళ్ళే వాళ్ళు ఎక్కువగా ఎక్కడ ఉంటారంటే నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, సిరిసిల్ల, కామారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కువగా మనం చూస్తూ ఉంటాము. ఇక నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మీరు ప్రతిరోజు క్లాసును చూడండి, డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోస్ని చూడండి. ఏపీ, తెలంగాణ 2 రాష్ట్రాలకు సంబంధించి కూడా నేను కవర్ చేస్తున్నాను. కొన్ని సందర్భాల్లో 2 రాష్ట్రాలకు సంబంధించిన న్యూస్ ఉంటుంది, కవర్ చేస్తాను. కొన్ని సందర్భాల్లో ఏదో ఒక రాష్ట్రానికి సంబంధించి వార్త ఉంటుంది, కవర్ చేస్తాను. కొన్ని సందర్భాల్లో ఏ రాష్ట్రానికి సంబంధించి కూడా పోటీ పరీక్షల కోణంలో లేదనుకోండి టాపిక్, సో చెప్పలేము. కాబట్టి రోజు చూడండి, అన్నీ కవర్ అవుతాయి. సో హంద్రీ నీవా సుజల స్రవంతి నుంచి సాగునీటిని విడుదల చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిన్నటి రోజున హంద్రీ నీవా సుజల స్రవంతి నుంచి సాగునీటిని విడుదల చేస్తూ వార్తల్లోకి వచ్చారు. సో మనందరికీ తెలుసు ప్రస్తుతం ఏపీలో పరిపాలిస్తోంది కూటమి ప్రభుత్వము. సో అద్భుతమైన అభివృద్ధి కార్యక్రమాలను చూస్తున్నాం, అందులో భాగంగా ఇది. అండ్ రీసెంట్గా బనకచెర్లకు సంబంధించి కూడా మనం చూసాము, నంద్యాల బనకచెర్ల అని చెప్పేసి. సో హంద్రీ నీవా సుజల స్రవంతి ద్వారా రాయలసీమకు తాగునీరు అందించే లక్ష్యంతో నీటి విడుదల ప్రారంభం అనేది అవుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జూలై 17 నిన్నటి రోజున నంద్యాల జిల్లాలోని మల్యాల గ్రామం వద్ద ఈ ప్రాజెక్టు కాలువలో నీటిని విడుదల చేశారంట. ప్రాజెక్టు ద్వారా 6.02 లక్షల ఎకరాలకు సాగునీరు, 33 లక్షల జనాభాకు తాగునీరు అందించడం లక్ష్యము. ఇక ప్రాజెక్టు నిర్మాణ సామర్థ్యం వచ్చేసేసి మొత్తం పొడవు 554 కిలోమీటర్స్. రైట్. మల్యాల వద్ద కృష్ణానది నుంచి నీటిని ఎత్తిపోసి రాయలసీమ ప్రాంతానికి తీసుకొస్తారు. గుర్తుంచుకోండి, ఏపీకి సంబంధించిన అభ్యర్థులు అడుగుతారు ఇటువంటి టాపిక్ పైన. రైట్. ఇక అవార్డ్స్ అనే టాపిక్. సో ధర్మేంద్ర ప్రధాన్ గారు మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్కి ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్గా విధులు నిర్వర్తిస్తున్న ధర్మేంద్ర ప్రధాన్ గారు, తను ఒడిషా రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి, తనకి రీసెంట్గా కళింగరత్న అనే ఒక పురస్కారాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా ప్రదానం చేయడం జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు కూడా గిరిజనులు, ఒడిషా రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. ఓకేనా. సో ప్రెసిడెంట్ ముర్ము ప్రెజెంట్స్ కళింగరత్న అవార్డు టు యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ధర్మేంద్ర ప్రధాన్కు కళింగరత్న పురస్కారం అనేది రావడం జరిగింది 2024 ఇయర్ సంబంధించి రీసెంట్గా. ఓకేనా. ఒడిషాలోని కటక్లో జరిగిన కార్యక్రమంలో ఇచ్చారు ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా. ఎవరంటే ఈ కార్యక్రమాన్ని సారళ సాహిత్య సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించారు. అవార్డు ప్రత్యేకతలు ఏంటంటే కళింగ అంటే మనకు ఒడిషా రాష్ట్రం గుర్తుకు రావాలి. కళింగరత్న అవార్డును విద్య, సాహిత్యం, సంస్కృతి, ప్రజాసేవ రంగంలో విశేష కృషి చేసిన వారికి ప్రతి ఏటా అందిస్తారు. 2024 సంవత్సరానికి గాను ధర్మేంద్ర ప్రధాన్ గారికి ఇవ్వడం జరిగింది. 2025లో ఎంపిక చేశారు. 2024 ఇయర్కి సంబంధించి 2025లో. ఈ పురస్కార ప్రదానోత్సవం 15వ శతాబ్దానికి చెందిన ప్రముఖ ఒడియా కవి ఆదికవి సారలదాస్ 600th జయంతి సందర్భంగా జరిగిందంట. రైట్. సో ధర్మేంద్ర ప్రధాన్ గారు ఒడిషా రాష్ట్రానికి చెందిన బీజేపీ నాయకులు. ఆదికవి సారలదాస్ 15th సెంచరీకి సంబంధించి ఒడియా భాషలో ప్రముఖ రచయిత. రైట్. ఇక మన ఏపీ అండ్ తెలంగాణకు సంబంధించి 2 వ్యక్తులు వార్తల్లోకి వచ్చారు. ఒకరేమో పార్వతీపురం జిల్లాకు చెందిన శాస్త్రవేత్త, తనకు జాతీయ స్థాయి పురస్కారం అనేది రావడం జరిగింది. ఆ పురస్కార గ్రహీత డాక్టర్ పాపారావు గారు. ఎందుకు వచ్చింది? సో పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం చప్పబుచ్చింపేట గ్రామంకు చెందిన వ్యవసాయ శాస్త్రవేత్త, అగ్రికల్చర్ సైంటిస్ట్ డాక్టర్ వైకుంఠపు పాపారావు గారికి ప్రతిష్టాత్మక రాష్ట్రీయ కృషి విజ్ఞాన జాతీయ పురస్కారం అనేది లభించింది. పేరు గుర్తుంచుకోండి, పురస్కారం పేరు గుర్తుంచుకోండి. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్, భారతదేశంలో వ్యవసాయ రంగంలో పనిచేస్తున్న అత్యున్నత సంస్థ ఐకార్ స్థాపన దినోత్సవం సందర్భంగా రీసెంట్గా ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ప్రదానం చేస్తారు. ప్రస్తుతం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న శివరాజ్ సింగ్ చౌహాన్ గారి చేతుల మీదుగా ఈ రాష్ట్రీయ కృషి విజ్ఞాన జాతీయ స్థాయి పురస్కార గ్రహీతగా పాపారావు గారికి పురస్కారాన్ని ప్రదానం చేయడం జరిగింది. సో ఐకార్
జూలై 16th స్థాపన దినోత్సవం 1929లో ఏర్పాటైంది న్యూఢిల్లీ. అండ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ సో హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తుంది. ఇక రాష్ట్రీయ కృషి విజ్ఞాన పురస్కారం అనేది వ్యవసాయ రంగంలో విశేష కృషి చేసిన శాస్త్రవేత్తలకు అందించే ఒక జాతీయ పురస్కారము. మరియు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పేటెంట్ పొందుతూ ఒక వ్యవసాయ శాస్త్రవేత్త వార్తల్లోకి వచ్చారు. హైబ్రిడ్ వరి విత్తనాలకు 3 దేశాల పేటెంట్ పొందుతూ తెలంగాణ శాస్త్రవేత్త ఘనత సాధించారు. తన పేరు బలరాం గారు. సో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ పరిశోధన సంచాలకులు డాక్టర్ మరాఠీ బలరాం గారు అరుదైన ఘనత సాధించారు. హైబ్రిడ్ వరి విత్తనోత్పత్తి పరిశోధనలో చేసిన ఆవిష్కరణలకు గాను ఆయనకి ఇప్పటికే భారత్, అమెరికాలో పేటెంట్ లభించాయి. ఇప్పుడు ఒక దేశం ఫిలిప్పీన్స్ నుండి కూడా పేటెంట్ పొందారు. గుర్తుపెట్టుకోండి, ఓకేనా. అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ అంటే ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో తన ఫెలోషిప్ కింద పరిశోధనలు చేపడుతున్నారు. సో గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. పేరు గుర్తుంచుకోండి. మరి ఏ పరిశోధన ఏంటని ఎగ్జామినేషన్లో అడగకపోవచ్చు. సో పేటెంట్ అంటే కొత్త ఆవిష్కరణలో కాపీరైట్ అంటే వారి ఇన్నోవేషన్ని వేరే ఎవరు కూడా కాపీ కొట్టడానికి ఉండదు, రైట్. ఇక యుక్రెయిన్కు నూతన ప్రధానమంత్రిగా యూలియా తల్లోకి వచ్చారు. సో యుక్రెయిన్ యూరప్ కాంటినెంట్లో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ కంట్రీ. ఇటీవల యుక్రెయిన్ ప్రధానమంత్రి రాజీనామా అని చెప్పేసి లాస్ట్ 2 days బ్యాక్ మనం డిస్కస్ చేసాం. ఇప్పుడు కొత్త ప్రధానిగా ఎవరు వార్తల్లోకి వచ్చారు? యూలియా గారు. యుక్రెయిన్ నూతన ప్రధానమంత్రిగా యూలియా నియమితులు అయ్యారు, ఓకేనా. ఆమె నియామకానికి ముందు ఎవరుండే ప్రధానమంత్రి ఎవరుండే? డెనిస్ షమిహాల్ గారు రాజీనామా చేశారు. సంస్కరణలో భాగంగా పునర్వ్యవస్థీకరణలో భాగంగా తీసుకుంటున్న చర్యల్లో, రైట్. గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. ఇక యుక్రెయిన్ రాజధాని కీవ్, ప్రస్తుత అధ్యక్షుడు వచ్చేసి వ్లాదిమిర్ జెలెన్స్కీ. యుక్రెయిన్ కరెన్సీ వచ్చేసి హ్రైవ్నియా, రైట్. రష్యా యుక్రెయిన్ సంక్షోభ పరిస్థితులు 2022 ఫిబ్రవరి 24 నుండి ప్రారంభమైనాయి. ఇక ఒక క్రీడకు వీడుకోలు పలుకుతూ వార్తల్లోకి వచ్చారు. సో మన భారతదేశానికి సంబంధించి తొలి మహిళా గోల్ కీపర్ అదితి చౌహాన్ ఇక క్రీడకి రిటైర్మెంట్ పలుకుతూ వార్తల్లోకి వచ్చారు, రైట్. సో ఫుట్బాల్కి సంబంధించి భారత ఫుట్బాల్లో తొలి మహిళా గోల్ కీపర్గా చరిత్ర సృష్టించిన అదితి చౌహాన్ తన అంతర్జాతీయ ఫుట్బాల్ కెరీర్కు వీడుకోలు పలికింది. 17 సంవత్సరాల కెరీర్లో దేశానికి అమూల్యమైన సేవలు అందించిన అదితి జూలై 17 నిన్నటి రోజున రిటైర్మెంట్ ఇచ్చింది. సో పేరేంటి? అదితి చౌహాన్. ఏ క్రీడ? ఫుట్బాల్. గోల్ కీపర్. గుర్తుపెట్టుకోండి, తొలి మహిళా గోల్ కీపర్గా చరిత్రలో నిలిచిపోయిన వ్యక్తి. తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి రిటైర్మెంట్ ప్రకటించారు, ఓకేనా. భారత తొలి మహిళా గోల్ కీపర్గా చరిత్రలో నిలిచిపోయిన వ్యక్తి. ఇక వెస్టిండీస్ క్రికెటర్, ఒక విధ్వంసక క్రికెటర్ ఆండ్రీ రసెల్ ఇంటర్నేషనల్ క్రికెట్కి వీడ్కోలు పలుకుతూ వార్తల్లోకి వచ్చారు. వెస్టిండీస్కి సంబంధించి ఐపీఎల్లో కూడా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న ఆటగాడు. గుర్తుపెట్టుకోండి, ఆండ్రీ రసెల్ ఏ దేశ జట్టు అంటే వెస్టిండీస్ క్రికెటర్, ఆల్రౌండర్, రైట్. సో ఇక ఈరోజు ప్రశ్న ప్రతి ఒక్కరు సమాధానం ఇవ్వండి. భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు 2025 జూలై 2 నుండి 8 రోజుల 5 దేశాల సుదీర్ఘ పర్యటన చేశారు. ఆ దేశాల పేర్లు మరియు రాజధానుల పేర్లు ఏంటి? ప్రతి ఒక్కరు కామెంట్ బాక్స్లో తెలియజేయండి, ఓకేనా. ఇక ఈరోజు టాపిక్స్ని క్విక్ రివిజన్ చేస్తే, సో ఉత్తరాఖండ్లో ప్రభుత్వ పాఠశాలల్లో భగవద్గీత శ్లోకాల పారాయణాన్ని తప్పనిసరి చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు. అండ్ 8వసారి స్వచ్ఛ నగరంగా ఇందోర్ సిటీ వార్తల్లోకి వచ్చింది. ఇక భారతదేశ మొట్టమొదటి గిరిజన జన్యు లేదా ట్రైబల్ జీనోమ్ సీక్వెన్సింగ్ ప్రాజెక్టుతో గుజరాత్. సో ఆకాశ్ ప్రైమ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ విజయవంతమైన పరీక్ష. సో యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ రిపోర్ట్, అందులో ఎలాంటి పురోగతి ఉంది. అండ్ సెక్షన్ 319 ఉపయోగంలో కోర్టులు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి సుప్రీంకోర్టు కోర్టులకు జారీ చేసిన ఆదేశాలు. అండ్ FAO అండ్ OECD వారు సంయుక్తంగా విడుదల చేసిన ఒక రిపోర్ట్ అగ్రికల్చరల్ అవుట్లుక్. సో బెహడెన్ క్లామ్ అనే ఒక ఫెస్టివల్ ఇటీవల వార్తల్లోకి వచ్చింది. ఏ రాష్ట్రంలో అంటే మేఘాలయలో. భారత్ సింగపూర్ నిధుల బదిలీ మరింత సులభం అని చెప్పేసి ఒప్పందము. అండ్ వార్తలు ఇచ్చిన కొత్త రకము ఒక గెకో అస్సాం రాష్ట్రంలో బయటపడింది.
అండ్ ఖగోళంలో తొలిసారిగా గ్రహ బీజాల ప్రత్యక్ష దర్శనం అని చెప్పేసి శాస్త్రవేత్తలు చేసిన పరిశోధన. అండ్ మతపరమైన వేడుకల కంటే ఏనుగుల నాణ్యమైన జీవితమే ముఖ్యమని బాంబే హైకోర్టు తీర్పు. ఇక ఎన్సీఆర్టీ హిస్టరీ పుస్తకాల్లో ఒక వివాదం అనేది వార్తల్లోకి వచ్చింది. అండ్ ఎన్ఐఆర్ఎం మరియు సిబి మైనింగ్ సంస్థల మధ్య ఒప్పందము ఇటీవల వార్తల్లోకి వచ్చింది. దేనికి సంబంధించి నియంత్రిత పేలులకు సంబంధించి లేదా కంట్రోల్డ్ బ్లాస్టింగ్ విషయంలో. అండ్ NH-65 విస్తరణకు కేంద్ర ప్రభుత్వం క్లియరెన్స్. అండ్ రేవంత్ సర్కార్ గారు తీసుకొచ్చిన గల్ఫ్ భరోసా కార్యక్రమం గురించి అవగాహన తీసుకురావడానికి ఒక డాక్యుమెంటరీ గల్ఫ్ బాట్లో ఒయాసిస్. హంద్రీ నీవా సుజల స్రవంతి నుంచి సాగునీటిని విడుదల చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అండ్ కళింగరత్న పురస్కార గ్రహీత 2024 ఇయర్ గాను 2025 జూలైలో వార్తల్లోకి వచ్చారు ధర్మేంద్ర ప్రధాన్ గారు. పార్వతీపురం జిల్లాకు చెందిన శాస్త్రవేత్తకు జాతీయ స్థాయి పురస్కారం లభించింది. హైబ్రిడ్ వరి విత్తనాలకు 3 దేశాల పేటెంట్ పొందుతూ తెలంగాణ వ్యవసాయ శాస్త్రవేత్త ఘనత. ఇక యుక్రెయిన్కు నూతన ప్రధానమంత్రిగా యూలియా. అండ్ భారత తొలి మహిళా గోల్ కీపర్ ఫుట్బాలర్ అదితి చౌహాన్ ఇక క్రీడకు వీడ్కోలు పలుకుతూ వార్తల్లోకి వచ్చారు. అండ్ విధ్వంసక క్రీడాకారుడు క్రికెటర్ ఆండ్రీ రసెల్ ఇంటర్నేషనల్ క్రికెట్కి వీడ్కోలు. అండ్ ఈరోజు ప్రశ్న, భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు జూలై 2 నుంచి 8 రోజుల 5 దేశాల సుదీర్ఘ పర్యటన చేశారు. ఆ దేశాల పేర్లు మరియు రాజధానుల పేర్లు ఏంటి? ప్రతి ఒక్కరూ సమాధానము కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఏమైనా మిస్లేనియస్ టాపిక్స్ ఉన్నాయనుకోండి, నో నీడ్ టు వర్రీ, మీకు నేను రేపటి క్లాస్లో జోడించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియోని షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.